ఈరోజు వీడియో చూసేటప్పుడు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే మనీష్ గారి ఫ్యాన్సు, ప్రియా గారి ఫ్యాన్సు, శ్రీజా ఔర్ ఫ్యాన్సు, వాళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫ్యాన్సు, తర్వాత రీతు చౌదరి ముసలి కన్నీరు కార్చిన, ఇప్పుడే లైవ్లో ముసలి కన్నీరు కార్చిన రీతు చౌదరి గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోను దేక్ నహీ హై, చూడలేరు, మీ వల్ల కాదు, మీకు బాధ వేస్తుంది. లిటరల్లీ రక్త కన్నీరే. మీకు ఈ వీడియో చూస్తే రక్త కన్నీరే. ఈ వీడియోలో నిజాలు కక్కి కంపొచ్చేటట్టుగా కక్కేస్తాం. వెరీ బ్యాడ్. ఈ కామనర్స్లో ఈరోజు ఎక్సెప్ట్ కళ్యాణ్ తప్పించి మిగతా వాళ్ళందరూ వరష్టస్య వరష్టోభ్య. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు తీసుకోలేని విధానం కానీ, వాళ్ళు చేస్తే తప్పు, అవతల చేస్తే వీళ్ళు చేస్తే ఒప్పు, అవతల చేస్తే తప్పు. లిటరల్గా బర్నీ గారికి టార్చర్ చూపిస్తున్నారు. టార్చర్. వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వీళ్ళ పీకింది ఏంటి ఇక్కడ నాకు అర్థం కావట్లా. ఆ భరణి గారిని వీళ్ళ గ్రూపులోకి వచ్చాడు, వీళ్ళతో ఆడుతున్నాడు, ఆడినా కూడా ఎంట్రీకి లెక్క తీసేస్తూ ఉంటే ఆ పెద్ద మనిషి ఎలా తీసుకుంటున్నాడో నాకు అర్థం కాల. అంత ఎక్స్పీరియన్స్, అంత ఏజ్ ఉండి అంత సహనం ఎలా వచ్చింది అనిపిస్తుంది. సూటిపోటి మాటలు ముడ్డులో గుచ్చుతూ ఉంటే ఎవరికైనా బాధేస్తుంది, ఎవరికైనా బాధేస్తుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. ఇంకా రీతు చౌదరి గారి గురించి ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఏకి పారేయడం అండి ఈరోజు, ఏకి పారేయడమే. నాకు లిటరల్గా బీపీ 150 ఉంటుంది. ఇప్పుడు చాలా కోపం వస్తుంది. అసలు ఏమన్నా ప్రతి చోట లాజిక్లెస్ మాట్లాడి వీళ్ళు. ఆ టాస్కులు అయితే లిటరల్గా నాకు రక్తం ఉడికిపోయింది. ఏంటి మాటలు వాళ్ళు, శ్రీజ కావచ్చు, ప్రియ గారు కావచ్చు, ఏమన్నా లాజిక్ ఒకటి ఏడ్చిందా? అక్కడ కాన్వర్జేషన్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని లాజిక్ లేకుండా మాట్లాడుతూ అన్ని లాజిక్లు పెడతానండి. ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈరోజు రీతు చౌదరి వాంటెడ్గా డెమాన్ పవన్ గెలిపించడం కోసం మాత్రమే నాటకాలు ఆడి ఓడిచ్చేసింది? అన్యాయం జరిగింది ఎవరికో తెలుసు. ఇక్కడ భరణి గారితో పాటుగా ఇమానియల్ క్యాప్టెన్ అవ్వాల్సింది. అక్కడ పెద్ద అన్యాయం ఒకటి జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియోలో మీకు నేను చెప్పే ఫ్యాక్ట్స్ ఎక్కడ నిజాలు అనిపించినా అట్లీస్ట్ ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అది అన్యాయం జరిగిందండి. క్లియర్గా ఒక కంటెస్టెంట్ ఆశలతోనో ఆనందాలతోనో ఏదో సాధిద్దామని వచ్చినప్పుడు ఇక్కడ అన్ఫేర్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. దాన్ని అందరూ రైజ్ చేయాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకులే, ఒక రేంజ్లో నాకు బూతులు కూడా వస్తున్నాయండి. బూతులు కూడా వస్తున్నాయి. బై మిస్టేక్ ఏదైనా మాట్లాడాను అనుకోండి, మోస్ట్లీ మాట్లాడను 99.999% చిన్న వదిలిన అనుకోండి, ఫీల్ అవ్వద్దు. కొంచెం మోస్ట్లీ వదలను, ఎందుకంటే లేడీస్ ఒక 55% చూస్తున్నారు కాబట్టి నేను వదలదలుచుకోవట్లేదు. స్టిల్ చాలా అన్యాయం అండి ఈరోజు. అన్యాయం కంటే కూడా రీతు చౌదరి గారి అన్యాయము ఒక 20% అంటే, శ్రీజ గారిది, ప్రియా గారిది ఆడ ఓవర్ యాక్షన్, అండ్ మనీష్ ఓవర్ యాక్షన్, అండ్ హరీష్ గారి ఓవర్ యాక్షన్ 80% ఉందండి. చిన్నవి అవి చివుక్కుమంటున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగా చూస్తుంటే. ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, అవతలకి ఎలా కాలద్దురా, ఈ భరణి అనే వ్యక్తి ఎట్లా తట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. క్లియర్గా పోసుగుచ్చినట్టు మీ ముందు పెడతాను. మీకు నచ్చిన కాడ టైం ఫ్రేమ్ పెట్టండి, నచ్చిన కాడ కామెంట్లో ఈ టైంలో చూడండి రా అని కామెంట్లు పెట్టండి, లైకులు చేయండి, చూద్దాం. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిందండి. వీడియోలు ఎంత వచ్చేమో మేబీ అన్ని పాయింట్లు క్లియర్ కట్గా చెప్తాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రీతు నా తర్వాత డెమాన్ అవ్వాలనుంది కెప్టెన్ అయ్యాడో చేసిందే, ఆవిడ చేసేసారండి. కెప్టెన్ అవ్వాలని ఉందని క్లియర్గా చెప్పేసింది ఎపిసోడ్లో. బిగ్ బాస్ ఏమీ ఎర్రపప్ప కాదండి. బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ కట్ చేసేటప్పుడు దాన్ని నీట్గా ఫ్రేమ్ చేసుకుంటూ వస్తాడు. అవతల ఫస్ట్ ఇది సింపుల్ అండి కాన్వర్జేషన్. దాన్ని ఎందుకు వేస్తాడు? ఆవిడ క్యాప్టెన్గా ఇంటెన్షనల్గా మోసం చేశారని తెలుసు కాబట్టి, ఆ ఎపిసోడ్ ఎడిటర్కి తెలుసు కాబట్టి స్టార్టింగ్లో ఇది ఒక లైన్ పెట్టి మనల్ని అలవాటు చేశాడు. ఆల్రెడీ ఉందిరా ఎర్రపప్పలారా, ఆవిడకి చేయాలని ఉందిరా, అదే చేస్తుంది అనేసి ఫస్ట్ లైన్లో అదే పెట్టేశాడు. ఆవిడే అంటది, రీతునే అంటది, డెమాన్ పవన్ క్యాప్టెన్ చేయాలని ఉంది, చేసుకున్నారు. తర్వాత సరికి రీతు పవన్ ఎవరిని సేవ్ చేస్తామని అడిగితే ఈవిడ రీతుని సేవ్ చేస్తామని అడిగాడంట. రీతు ప్లస్ శ్రీజాలలో ఎవరిని సేవ్ చేస్తామని అడిగిందంట రీతు. శ్రీజాని సేవ్ చేస్తాను యాజ్ ఆఫ్ నౌ అన్నాడంట. యాజ్ ఆఫ్ నౌ అన్నందుకు శ్రీజ గారు హట్ అయ్యారంట. ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు, పోయిండి అన్నది. అప్పుడు తనుజ గారు కమ్ అనేసి పిలిచి ఆయన రాగానే తనుజ గారు, రీతు గారు మా ఇద్దరు ఎవరిని సేవ్ చేస్తా వస్తే అంటే రీతు ఇక్కడ కూడా బిస్కెట్ పడింది. రీతునే సేవ్ చేస్తాను, ఎందుకంటే షీఈస్ మై ఫ్రెండ్ కాబట్టి, పులిహోర కాబట్టి నేను ఆవిడనే సేవ్ చేస్తాను అన్న తర్వాత రీతు గారు ఆల్రెడీ డెమాన్ పవన్ చేయాలని క్యాప్టెన్ ఉంది, ఆల్రెడీ ఇతనేమో ఆవిడనే సేవ్ చేస్తారు, బెనిఫిట్ ఆవిడకి వస్తుంది అనేది క్లారిటీ ఉంది కాబట్టి మొత్తం మీద ప్యాక్ చేసేసి, మోసం చేసేసి, కంపు చేసేసి ఆవిడే కంపు అయిపోయారు. తర్వాత లైవ్లో ఏడ్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడంతా బెనిఫిట్ ఒకటి ఉంది, సహాయం ఒకటి ఉంది. దైవ సహాయం, ఆవిడ మామూలు సహాయం కాదు. నెక్స్ట్ రీతు అయిపోయిందండి. రీతు ఫ్రెండ్ కదని చెప్పాడు. తనుజ కళ్యాణ్
కూడా రీతుకే హెల్ప్ చేస్తారంట. ఇదేంట్రా అందరూ రీతుకే చేస్తున్నారు అంటే ఆవిడ క్యూట్గా నిజంగానే క్యూట్ అండి తనుజ గారు. దర్ ఈజ్ నో డౌట్ ఈ సీజన్లో తనుజ గారు లేకపోతే కలరింగే లేదు. స్మార్ట్, సింపుల్, ట్రెడిషనల్ కలరింగ్ ఆవిడ. కలరింగ్ అని కూడా వాడకూడదు, అంత సింపుల్గా అంత పద్ధతిగా అనిపిస్తున్నారు. గుడ్. తప్పులుంటే తప్పులు చదువుతాం కానీ గుడ్. ఆవిడ చూడడానికి బాగుంటున్నారు, అదొక ఫీల్ ఆవిడ ఉంటే హౌస్లో అన్న సెన్స్ వస్తుంది. ఇక్కడ ఆవిడ ఏమన్నారంటే మీ ఇద్దరు ఏంట్రా, మీ ఇద్దరు కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు అనేసి వెళ్ళేసి ఇమానియల్ దగ్గర ఇమానియల్ కూడా అడిగింది. ఏంట్రా ఇమానియల్ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు, నేను రీతు ఉంటే ఎవరిని కాపాడతావు, ఎవరిని సేవ్ చేస్తావు అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్పటి వరకు టాస్క్లు ఆడిన దాన్ని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తానంటే నువ్వు కూడా రీతు అని చెప్పు అనేసి హట్ అయ్యి బాధపడతా కొంచెం ఇది చేసిన జస్ట్ నార్మల్ కామెడీగా జోక్గా చేసిందని అయిపోయింది. తర్వాత రీతు ఆ బెడ్రూమ్లో కూర్చొని క్లియర్గా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అక్కడ ఉండేది ఇమానియల్ వర్సెస్ తనుజ, కళ్యాణ్ వర్సెస్ తనుజ, ఊరికే అట్లా ఆ లవ్ ట్రాక్లో నడుస్తున్నాయి అన్నట్టుగా ఫన్నీగా చెబుతూ మా మధ్య ఏం లేదు అనేసి మూర్తి తిప్పుతా చెప్పింది. అది జస్ట్ తూతూ మంత్రంగా చెప్పింది, వాళ్ళ మధ్య ఉన్నట్టుగా కనపడుతుంది, ఆవిడ లేదనేసి చెప్పింది, ఊరికే నవ్వుతూనే చెప్పింది. అదొక రకమైన ఫేస్ పెట్టి చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడండి. ఈ వార్నింగు లైవ్లో చూశాను, దీని మీద ఒక వీడియో కూడా చేశాను. లైవ్లో వార్నింగ్ ఎలా ఇచ్చారంటే మనీష్ డైరెక్ట్గా మనీష్ ముక్కులోకి వేలు పెట్టి నీకే చెప్తున్నా అని చెప్పలేక అందరికీ ఫ్రేమ్ చేసి చెప్పండి. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగు రానోడే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఫ్లోరా షైన్ లాంటి వాళ్ళు తత్త అని ఆవిడ మాట్లాడుతున్నారు, తెలుగు వచ్చి కూడా వాట్ ఈస్ దిస్ బ్రాండ్ జామ్ జుబ్రీ అనేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు మారకపోతే బిగ్ బాస్ మీద మీకు ఇష్టం లేనట్టే, మీకు అవకాశం ఇచ్చి బొక్క అన్నట్టుగా బిగ్ బాస్ క్లియర్గా ముఖం మీద చెప్పాడండి. రూల్స్ ఫాలో అవ్వట్లేదు, బిగ్ బాస్ పిలిస్తే లేట్గా వస్తున్నారు, ఏంటి మీకు అంత బలుపు అన్నట్టుగా చెప్పాడు. సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చి చిరొక గంట టైం పెంచాడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయిందండి. టాస్క్ నెంబర్ 2. ఈ టాస్క్ ఏం లేదండి, ఈ టాస్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్టిల్ చెప్తాను, ఈ టాస్క్ డిజైన్ చేసిన విధానం ఎలా ఉందంటే క్లియర్గా ఎవరికి బెనిఫిట్ అవ్వదండి. టైం వేస్ట్ టాస్క్. ఓన్లీ అతను ఏమని ఫీల్ అయి ఉంటాడంటే ఇక్కడ భరణి గారు, తనుజ గారు అండ్ రీతు, డెమాన్ పవన్ ఇలా కాంబినేషన్స్ ఉన్నాయండి. ఆ గ్రూప్లో ఈ గ్రూప్లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏదైతే ఉన్నాయో రిలేషన్షిప్స్ పాడు చేసేటట్టుగా వీళ్ళు ఎవరో ఒకరు హింట్ ఇచ్చేసి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఇలాంటి డ్రామా క్రియేట్ అవుద్దేమో అని ఫిక్స్ అయ్యి ఈ టాస్క్ పెట్టాడు. కానీ ఆ డ్రామా ఏం క్రియేట్ అవ్వలేదు. అందరికీ క్లారిటీ ఉందండి. లైవ్ చూస్తే మీరు క్లారిటీ వచ్చింది. ఎపిసోడ్లు కాబట్టి మీకు ఏదో ఎగ్జైటింగ్ అనిపించవచ్చు, కానీ లైవ్లో క్లియర్గా ఆ గ్రూపు ఈ గ్రూప్ అండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ ఒక 1 minute. ఏం లేదండి ఆ టాస్క్. ఒక బజర్ పెడతారు, ఇక్కడ ఇంకొక రూమ్లో ఇంకో బజర్ పెడతారు. ఆ రూమ్లో టెనెంట్స్ ఉంటారు, ఈ రూమ్లో ఓనర్స్ ఉంటారు. అట్లా ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే 30 minutes టైం ఇస్తారు. ఆ 30 minutes స్టార్ట్ అయిన వెంటనే ఈ బజర్లు ఎవరైతే కొడతారో వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే బజర్ కొట్టి అవతల వాళ్ళని బజర్ కొట్టకుండా చేసుకుంటే వాళ్ళని చేసుకోవడానికి ఏం లేదు. ఫోన్ కాల్, ఇక్కడ ఫోన్ ఉంటుంది, అక్కడ ఫోన్ ఉంటుంది, ఫోన్ చేసుకుని వీళ్ళు బజర్ కొట్టి వాళ్ళని బజర్ కొట్టలేదు అని చెప్పి నమ్మించి వాళ్ళు కొట్టకుండా ఒక్కరే బజర్ కొడితే ఒకసారి వాటర్ కొడతా చాలా ఉంది. ఒక్కరే బజర్ కొట్టారు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా జ్యూరీ అయిపోద్ది టైం. సో టాస్క్ విన్ అయినట్టే. అంత క్లియర్గా ఒక్కరే బజర్ కొడితే అవతల టాస్క్ విన్ అయిపోతారు అన్నప్పుడు వీళ్ళు ఒక్కరే బజర్ కొట్టేది ఎందుకు, ఛాన్స్ తీసుకొని మనమే కొట్టేద్దాం అనుకుంటారు. ఇంకా సింపుల్గా ఏంటంటే వీళ్ళు 3 hours 4 hours టైం ఉంది ఓనర్స్ది, అది 7 hours టైం ఉంది. దీంట్లో 1 hour మాత్రం పెరుగుద్ది తగ్గుద్ది, డిఫరెన్స్ ఏం రాదు. అలాంటప్పుడు ఓనర్స్ అసలు కొట్టకుండా ఉంటారా? సిల్లీ టాస్క్లు ఇస్తున్నాడండి బిగ్ బాస్. నాకు అర్థం కాలే. కామనర్స్కి ఫేవర్ చేస్తున్నాడు, సెలబ్రిటీస్కి అన్యాయం చేస్తున్నాడు, సెలబ్రిటీస్ సింపతి పెంచేస్తున్నాడు, సెలబ్రిటీస్కే పెరుగుతుంది, కామనర్స్కి తొక్కుపడుతున్నాడు. ఆయన తొక్కేదే కాకుండా కామనర్స్ కూడా వాళ్ళకే వాళ్ళు తొక్కించుకుంటున్నారు. వాళ్ళేం చిన్నగా లేరు, వాళ్ళు చేసే ఏదో పనులు అట్టే ఉన్నాయి, అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ ఈజీ టాస్క్ ఇచ్చి 4 గంటలు వెళ్ళుకుంది, వాళ్ళకి 7 గంటలు ఉంది, 1 hour బొక్కబడదు. వీళ్ళు బజర్ కొట్టకుండా వాళ్ళు కూడా ఛాన్స్ ఎందుకు ఇస్తారు? వీళ్ళే గెలుస్తారు. వారు 1 side గేమ్. ఆ టాస్క్ ఎలా ఇవ్వాలనిపించిందో బిగ్ బాస్ టీంకి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు స్వామి. వారు 1 side గేమ్. ఆ పక్క ఏమానుయల్కి క్లియర్గా అర్థమైపోయింది, ఎవరైనా వాళ్ళు కొడతారా ఈజీగానే, అయినా నాటకాలు ఆడారు. ఈ పక్క వాళ్ళకి కూడా అందరికీ క్లియర్, హరీష్కి అర్థమైంది, మనీష్కి అర్థమైంది, అందరికీ అర్థమైంది, క్లియర్గా వదిలేశారు. వాళ్ళు కొడతారని వీళ్ళు కూడా 30 minutes స్టార్ట్ అవగానే తప్పని వీళ్ళు కొట్టారు, వాళ్ళు కొట్టారు, అందరు నాటకాలు. మేము కొట్టలేదు మీరు కొట్టండి అనేసి అందరూ ఓవర్ యాక్టింగ్. రీతు బాగా చేసింది ఇక్కడ యాక్టింగ్, సూపర్ యాక్టింగ్ చేసింది, అది మాత్రం ఒప్పుకోవాలి. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఎందుకంటే ఇమానియల్ కొట్టొద్దు, ఇమానియల్ ప్లీజ్ చెప్తుంటే ఏంటి మీరు అనేసి ఇక్కడ శ్రీజాప్రియ కూడా యాక్టింగ్ చేశారు. గుడ్. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. క్లియర్గా వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కొట్టేశారని టైం వేస్ట్ వారం. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కొట్టేశారు. ఇద్దరు కొట్టేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళు బజర్ కొట్టుకుంటే ఇద్దరు కలిపి చిరొక 1 hour పెరుగుద్ది. మళ్ళీ ఇద్దరికి పెరిగినా పెరగకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత 0 దాకా ఉన్నప్పుడు ఓనర్స్కి ఆల్రెడీ 2 hours డిఫరెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు 0 అయ్యే టైంకి వాళ్ళకి ఇంకా 2 hours ఉంది. ఓనర్స్ ఈ టాస్క్ గెలిచారు. ఓవరాల్ టాస్క్ ఓనర్స్ గెలిచారు. ఈ ఓవరాల్ టాస్క్ ఓనర్స్ గెలిచే దాంట్లో కూడా అన్యాయం అండి. ఏం చేశారు? బలవంతులందరూ ఓనర్స్లో ఉన్నారు, భరణి గారు కూడా వచ్చి. దాని తర్వాత టైం కూడా
ఒక 2 అవర్స్ తక్కువ ఇచ్చారు. ఎన్ని బెనిఫిట్లు చూడండి. బలవంతులు ఉన్నారు, 2 అవర్స్ టైం తక్కువ ఇచ్చారు. 2 అవర్స్ టైం తక్కువ ఇచ్చినప్పుడు 2 అవర్స్ టైం తక్కువ ఇచ్చిన వాళ్ళే గెలుస్తారు, కానీ 2 అవర్స్ టైం ఎక్కువ ఉండే వాళ్ళు ఎలా జీరో చేసుకుంటారు ఫాస్ట్గా? అదేం టాస్క్, ఎందుకు ఇచ్చారో, ఓనర్స్ని గెలిపించడానికే ఇచ్చారు. వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? చూడండి ఎంత దారుణంగా వాళ్ళ గ్రాఫ్ దిగజారిపోయి కామనర్స్ గ్రాఫ్లు పడిపోవడానికి ఒకటే మాట చెప్తాం, ఆటలు గెలుస్తున్నారు కానీ జనాలను గెలవట్లేదు. ఎందుకంటే అదే ఈ ఆటలు గెలుస్తూ వాళ్ళ బిహేవియర్లు కూడా బాగుంటే జనాలను కూడా గెలిచిండేవాళ్ళు. ఆట గెలిచారు, ఏమైంది? టాస్కులు 2 గెలిచారు, ఏమైంది? పాజిటివిటీ వస్తుందా? ఎందుకు నెగిటివిటీ వస్తుంది? ఊరికే ఏ రివ్యూవర్ అంటలేదు వాళ్ళని. వాళ్ళు చేసే పనులకి ఓన్లీ కామనర్స్ కాబట్టి నేను పెద్దగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, కానీ అదే సెలబ్రిటీస్ చేస్తుంటే అరే వీళ్ళు మరీ దారుణం రా, ఆ మాత్రం సెన్స్ లేదు, ఇంకా పెద్ద పెద్ద మాటలు అనేవాడిని. వాళ్ళకి ఎందుకులే అండం అనేసి నేను ఇంకా డోస్ తగ్గిస్తున్నా. ఈరోజు తగ్గిను, ఈరోజు చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి డోసు. సో ఆ టాస్క్ అయిపోయిందండి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత భరణి గారు తనుజతో అంటున్నాడు, మా మధ్యలో వచ్చి భరణి గారిని మాట్లాడమన్నారండి. వీళ్ళు ఎంత గూడు పుట్టాన్ని చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే భరణి గారి గురించి లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. భరణి గారు ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారండి. ఎందుకు అనిపించిందని చెప్తానండి. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ టాస్క్ మధ్యలో భరణి గారికి ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ చేసుకున్నాడండి. నీరసం వచ్చేసింది, నిద్ర లేదు, అది ఇదిని. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. ఆ పక్క తనుజ ఉండి భరణి గారికి ఇవ్వండి, భరణి గారు చెప్తే నమ్మతానంటే వచ్చి మాట్లాడమంటే లేదమ్మా కొట్టలేదమ్మా వీళ్ళు అనేసి నీరసంగా మాట్లాడాడు. ఇంకెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఏం జరిగిందంటే భరణి గారిని అనుమానించి స్టార్ట్ చేస్తున్నారు లైవ్లో ఇండైరెక్ట్గా. ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ అండ్ మనిషితో సహా. అంటే భరణి గారు మనకు సపోర్ట్గా ఉండట్లేదని. వీళ్ళకి బుర్ర ఒకటి ఏడిసి సచ్చిందా, ఎక్కడ పెట్టుకొని ఉన్నారు కళ్ళు నాకు అర్థం కాల. నిన్న టాస్క్లో ఇమానియల్ పట్టుకున్నది బలంగా పట్టుకొని పొడుకొని పెట్టింది ఎవరు? ఇమానియల్ ఎంత క్లోజ్ భరణి గారికి, అంత క్లోజ్ అయిన ఇమానియల్ని భరణి గారు పట్టుకొని ఆబ్బట్టే కదా వాళ్ళు టాస్క్ గెలిచారు. ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే ఇమానియల్ వచ్చి శ్రీజాని ఎత్తి పక్కన విసిరేసాడు. వదిలేస్తుంటే మిగతా వాళ్ళని కూడా ఎత్తేసాడు. ఇమానియల్ చిన్న క్యాండిడేట్ కాదు, బలవంతుడే, బలంగానే ఉన్నాడు. అలాంటిది అతను నిన్న ఆడాడు కదా, ఫేవర్ చేయాలంటే నిన్న కదా ఫేవర్ చేస్తాడు, ఇమానియల్ వదిలేస్తాడు కదా. అంత సిల్లీ లాజిక్ ఎలా మర్చిపోయారు నాకు అర్థం కాల. ఈ టాస్క్లో అసలు భరణి గారి పాత్ర ఏముంటుంది? అతను ఏం చేయగలడు? అసలు దీంట్లో కూడా ఏదో బ్లేమ్ చేయాలని అతన్ని ఏ రకంగా వచ్చిన కాడి నుంచి ఏదో ఆట ఆడే గెలిచే వచ్చాడు కదా అక్కడది. మీలోకి వచ్చుకున్నాడు కదా, మీలోకి వచ్చిన తర్వాత ఏమైనా కలుపుకున్నారా? ఒక్కసారైనా మీరు ఒక్కడైనా కూడా ప్రేమతో మాట్లాడిందా భరణి గారితో? ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసిందా? ఆయన వెనక మాట్లాడకుండా ఉండదుందా? మరి ఎలా తను మీతో ఎలా ఉంటాడు? అలాగేనే మనం మిమ్మల్ని మోసం చేస్తున్నాడా? అది కూడా లేదు. ఈ టాస్క్లో కూడా అతను ఏం మోసం చేయలేదు, లాస్ట్ టాస్క్లో కూడా ఏం మోసం చేయలేదు. క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను, మీరు చూడండి. అన్నీ అనుమానిస్తున్నారు. మనిషి ఎట్లా ఉంటాడు ఇంకా చెప్తానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ప్రియ ఎందుకో ఏడుస్తుంది, అది తెలీదు. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారండి, ఇంకా ఎవరేమన్నారో ఈవిడేమనేసి వాళ్ళనే అనేసి ఈవిడే ఏడ్చారో తెలీదు. ఆవిడ ఏడుస్తున్నారు, చూపించలే. తర్వాత ఎర్లీ మార్నింగ్ అండి, సుమన్ శెట్టి గారు ప్యూర్ పర్సనాలిటీ అండి, ప్యూర్ సోల్. ఉదయాన్నే నేను లైవ్ కూడా చూశాను. అటు ఇటు నడుచుకుంటూ ఉంటే ఈసారి వాళ్ళకి డంబిల్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఆ బాటిల్తోనే చేసుకుంటూ ఉంటాడు భరణి గారు ఓ అని. ఈవిడ ఇక్కడ ఏదైనా ఇక్కడ భరణి గారు ఎప్పుడు రెగ్యులర్గా బయట బాటిల్తో చేస్తూ ఉంటే ఫన్నీగా ఫ్లోరా షైనీ గారు కూడా బాత్రూంలో ఇలా అంటూ ఉంటారు, ఫన్నీగా అనిపిస్తుంది. సో ఇది జరుగుతుంటే ఆయన ఎక్సర్సైజ్ చేసుకున్న టైంలో సుమన్ శెట్టి అన్న తప్పు చేసినామన్నా, మీరు ఆడికి వెళ్తే మాకు ఏదైనా మంచి జరుగుద్ది అనుకుంటే బలం కోల్పోయినామన్నా, వీక్ అయిపోయినావు, నిన్న అసలు ఓడిపోయినామన్నా అనేసి బాధపడుతూ ఉంటే అటు ఇటు తిరుగుతూ వచ్చి హక్ చేసుకుంటే ఏడుస్తాడండి సుమన్ శెట్టి గారు. ఏడుస్తాడు. ఆట మీద డెడికేషన్ కనిపించింది నాకు అక్కడ. అరే ఆయనకి ఏముంది లేరా, ఓడిపోయినా అనే ఫీలింగ్ లేదండి. ఓడిపోయినందుకు బాధపడుతూ హక్ చేసుకుని నువ్వు ఉండాల్సిందన్నా, మేము ఒకళ్ళు కోల్పోయినాం, వీక్ అయిపోయినాం అన్న, అసలు ఓడిపోతున్నాం అన్న, అసలు మేము అనవసరం తప్పు చేసినాం అనేసి హక్ చేసుకుని ఏడుస్తుంటే నేను కూడా హక్ చేసుకుని ఆయన కూడా బాధపడ్డాడు. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంది తెలుసా, నేను ఇంత జెన్యూన్గా నిన్న కూడా ఆడాను, ఇమానియల్ని పట్టుకున్నాను, ఇంత జెన్యూన్గా ఆడుతూ ఉంటే ఇప్పటికి కూడా మీకు నేను ఏదో చెప్తున్నానని, మీతో ఏదో బాగుంటున్నానని, నా మీద అనుమానం, నన్ను ఎవరు కలుపుకోవట్లేదు అక్కడ. అది ఆయన ఏదో సింపతి కోసం చెప్పింది కాదు, కళ్ళ ముందే కనపడుతుంది. ఒక్క సీన్ మీరు కామనర్స్ క్లియర్గా భరణి గారితో మాట్లాడుతూ బాగున్న సందర్భం ఏముందా? ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, గలీజ్ థింగ్ ఏంటంటే, ఆయన వాళ్ళలోకి వెళ్ళిన తర్వాతే 6 మంది నామినేట్ చేశారు. ఓనర్స్లోకి వెళ్ళిన తర్వాతే ప్రతిసారి ఓనర్స్ ఏం చేసేవాళ్ళంటే ఆ పక్క వాళ్ళకి వేస్తూ ఉన్నారు. కానీ ఓనర్స్లోకి వెళ్ళిన తర్వాతే ఓనర్స్లో ఉన్న 6 మంది ఓనర్స్లో ఉన్న ఒకడైన ఇతనికి నామినేట్ చేశారు. నామినేట్ చేసి మళ్ళా కూడా ఓనర్స్లో ఎవడు కూడా ఇతనితో సలహాలు ఏం లేదు, బెడ్ ఇవ్వడానికి కూడా ఇష్టపట్ల మనిషిలా అంటాడు. ఇప్పటికీ నేను నమ్మను, విలనే స్నేకే, నేను ఎలా నా విలన్ పక్కన పెట్టుకుంటాననే పెద్ద పెద్ద ఓవర్ యాక్టింగ్ మాటలు మాట్లాడాడు మనిషి. మరి ఇలాంటి వాడిని చెప్తాం, ఇంకా చాలా ఉన్నాయి, మంచి బిట్లు పడతాయి. ఈరోజు రీల్ కూడా పడుద్ది. ఇది అయిపోయిన తర్వాత చాలా గట్టి రీల్ ఒకటి రీతు గారి మీద, డిమాండ్ పవన్ మీద,
వీళ్ళ మీద గట్టి రీల్ ఒకటి, ఆ కామనర్స్ ఓవర్ యాక్టింగ్ మీద రీల్ ఒకటి వేస్తాను. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింకు, దాని కింద బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు, దాని కింద మళ్ళీ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. వాటిలో జాయిన్ అయితే మీకు బిగ్ బాస్ అప్డేట్స్ ఎల్లికి వస్తుంటాయి. 2 లక్షలకు దగ్గరగా ఉంది, వెళ్ళి 2 లక్షలు చేయండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఉదయాన్నే ఆయన ఏడ్చిన తర్వాత సాంగ్ అయింది, వచ్చిందండి. సాంగ్ వచ్చి దమ్ మసాలా బిర్యానీ అనేసి ఒక సాంగ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ప్రియా గారు మేకింగ్ ఫన్ విత్ రాము, పాట పాడు అంటే ఆయన కూడా పాట పాడాడండి ఫన్నీగా. ఏమని, ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ఊహలలోనే ప్రియా అనేసి ఆ సాంగ్ పాడారండి. పాడిన తర్వాత అయిపోయింది. ఆ తర్వాత వచ్చి సంజన ఫ్లోరా గారు బాగా మాట్లాడుతున్నారని బాగా అనిపించింది నాకు. ఏమైందంటే దీనికి ముందు ఆవిడ వీళ్ళు క్లీనింగ్ చేసుకుంటారండి, అదే ఐరన్ చేసుకుంటూ శ్రీజాన్ తనుజ మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా నాయన కెప్టెన్ రూమ్ అట్లా ఉందంటే ఏదో నిందలేస్తున్నాను అనుకుంటే అటు చూపిస్తే వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకా పెంటగా ఉంది. దారుణంగా ఉంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు అన్న తప్పేం లేదురా, అంత దారుణంగా పెట్టుకున్నది ఏంట్రా అని. క్లియర్గా దారుణంగా పెట్టుకున్నది క్యాప్టెన్సీ రూమ్ క్యాప్టెన్ అదేందో. ఆ తర్వాత సరికి సంజన గారు బాగా అనిపించారండి. ఫ్లోరా దగ్గర కూర్చొని వీళ్ళిద్దరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటున్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా సంజన గారు ఈజ్ ఎ గుడ్ గేమర్ అండి. ఈ రోజుతో లాస్ట్ వీకే ఈవిడితో బాగుండకుండా ఈవిడికి అగెనెస్ట్గా వెళ్ళి ఈవిడి నేనే జాక్ బిట్ లేపాను, ఈవిడ నా వల్లే ఉందనేసి ఇమానియుల్తో అంటది ఫ్లోరా గారితో. కాబట్టి ఈ వీక్ బాగా కలిసిపోయింది ఆవిడ. ఎందుకంటే ఈవిడతో కలిసిపోయింది కాబట్టి ఈ వీక్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే కంటెంట్ లేదు కదా, ఆల్రెడీ వీళ్ళు కలిసిపోయి వాళ్ళు కలిసిపోతే ఫ్లోరా గారు వణుకుతో కూర్చోవడం తప్ప ఆవిడ ఏం చేయట్లే. కాబట్టి కూర్చొని థమ్స్అప్ ఇచ్చిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఫ్లోరా గారు నాకు నీ మీద ఏం కోపం ఉందమ్మా, అదేం లేదనేసి సంజన గారు కలిసిమెలిసి హ్యాపీగా అమ్మ లెక్కలు చింతకాయ తొక్కు కొట్టుకున్నట్టు, లేకపోతే వీళ్ళు అచ్చనకాయలు ఆడుకుంటున్నట్టు కూర్చొని ఏదో గుడ్డలు మడత పెట్టుకుంటున్నారు. ఆ సీన్ చూపించారని అయిపోయింది అక్కడతో. ఈ సీన్ చూసిన తర్వాత సెట్ అండి, ఫ్లోరా గారు అయిపోయింది ఆవిడ బిగ్ బాస్ జర్నీ. తర్వాత సరికి సంజన గారిది తప్పండి. మీరు ఎంతమంది ఏమనుకున్నా సంజన గారు రీతుకి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టడం, క్యాప్టెన్గా రూల్స్ అగెనిస్ట్గా చేసుకుంటూ వెళ్ళడం, చేసుకున్న తర్వాత ఆవిడ స్ట్రాటజీ ఏం లేదండి. వీళ్ళకి నోరు ఎక్కువ, ప్రియాకి అండ్ సంజన గారికి వీళ్ళందరూ నోరు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే ఏదైనా చూస్తే ఆకుండా అనేస్తారు కాబట్టి అది ఆసరాగా తీసుకుని అది ఏదో ఫుడ్ పెట్టేది చూసిన తర్వాత నేను క్యాప్టెన్ కదా అది ఇది అనేసి వాళ్ళు ఏం రూల్స్ ప్రకారం వెళ్తారు. రూల్స్ ప్రకారం వెళ్ళినా కూడా వాళ్ళలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, అంతకుముందు చేస్తుంటారు. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యండి వీళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్న తర్వాత, సంచాలకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈవిడే చేస్తే దానికి అర్థం ఏముంటుందండి? దానికి క్వశ్చన్ చేసుకుంటే వీళ్ళు ఏంటంటే లిమిట్ తెలియదు ప్రియా గారికి వాళ్ళకి. ఎక్కడ దాకా మాట్లాడి ఆడాపాలో తెలియక ఏదేదో మాట్లాడి కంపుగా మాట్లాడేస్తారు, గట్టిగా మాట్లాడేసి ఆ మనిషిని తీసుకొచ్చి మనిషి పూలు వేస్తానని చెప్పి తర్వాత బకెట్ వాటర్ వేస్తానని చెప్పి ఇంత చూడంతా జరిగిందండి. ఇక్కడ నాకు సంజన గారిదే మిస్టేక్ అనిపించింది. ఈ మిస్టేక్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఎట్లా ఉంటాయంటే హ్యూమానిటేరియన్ యాంగిల్లో ఉంటాయి. నేను ఒక రివ్యూర్గా చూసేదానికి అది మిస్టేక్, కానీ నార్మల్ జనాల్లో అది పాజిటివ్. అరే నాయన ఫుడ్ పెట్టిన దానికి ఏంట్రా నాయన అనేసి ముసలోళ్ళ అమ్మలక్కలు ఒక మొద్దుకు ఊడి పెట్టిన దానికి అనేసి బూతులు తిడతారు వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారు ఈ కామనర్స్ అని. ఎందుకంటే వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది, ముద్దు కూడు. మొన్న కూడా ఒక బాలింత ఒక ఎగ్గు తింటే ఏమి మనుషులు అయ్యా బిడ్డను వదిలేసి వచ్చిన ఆవిడ ఒక గుడ్డు తింటే వీళ్ళు ఆలోచించింది బుర్ర పెట్టి ఆలోచించాల్సింది కామనర్స్ బయట జనాలను ఆలోచించుకోవాలి. ఒక 1%ఏనా వీళ్ళు అసలు ఇంటికి లెక్కన తీసేస్తున్నారు. ఏమైతే ఏముంది మేము పాజిటివ్ అవుతాం నెగిటివ్ అవుతాం క్యాలిక్యులేట్ చేసుకుని ఆడితే ఒక్క నిమిషంలో అర్థమవుద్ది. ప్రియా గారికి కావచ్చు, శ్రీజ గారికి కావచ్చు, మనం మాట్లాడేది పాజిటివ్కి వెళ్తుందా నెగిటివ్కి వెళ్తుంది. లేకపోతే గుడ్డు విషయం అంత హైలైట్ ఎవరిని చేస్తాడా? ఒక్క గుడ్డు విషయంలో 6 మంది నామినేట్ చేస్తారు ఒక్కరిని, అది కూడా తిన్నది వాళ్ళింతైతే. సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇలాగా ఫుడ్ పెట్టినప్పుడు ఆవిడ మనం రివ్యూవర్స్గా చెప్పుకునేటప్పుడు అయ్యో రూల్స్ పాటించాలంటాం, కానీ ఆవిడ వేరే వాళ్ళకి ముద్దలు పెడుతుంటే దాన్ని తప్పుగా తీసుకొని అది నెగిటివిటీ తీసుకురాదు. అది ఆలోచించుకోవాలి, ఏది ఎవరికి నెగిటివిటీ తీసుకోవచ్చు. దాంట్లో రూల్స్ ఫాలో అయ్యి ఒక ముద్ద పెట్టమని చెప్పి గై నరిస్తే ఎవడు నెగిటివ్ అవుతారు అక్కడ? ఏందో బుర్ర లేకుండా ఆడుతున్నారు, బుర్ర లెస్ పర్ఫార్మెన్సెస్. తర్వాత సరికి ఇదంతా అయిపోయిందండి. అంతా అయిపోయిన తర్వాత సంజన గారు ఇమానుయేల్తో మాట్లాడుతున్నారు. ఏమని, రేపు నుంచి అసిస్టెంట్ కుక్గా నువ్వు లేవు. యాక్చువల్గా వాళ్ళకు కూడా చెప్పే ఎవరు కెప్టెన్ అయినా కూడా మా ఓన్ హింసించి మా ఓన్ అసిస్టెంట్ కుక్గా పెట్టుకోవద్దని. అమ్మ నువ్వు కదమ్మా హింసించింది, నువ్వు కదా నేను వద్దంటుంటే రాదంటే పెట్టావంటే. మొన్న నేను ఆల్రెడీ చెప్పాను సంజన గారిదే మిస్టేక్ ఉంది, రాము రాథోడ్ సంజన గారిదే మిస్టేక్ ఉంది. సుమన్ శెట్టి గారిని ఇమానుయేల్ని ప్లేస్లు రీప్లేస్ చేసి అది ఏదైతే చేసేదో అదంతా కంపు చేశారు. ఆ రోజు సంజన గారిదే మిస్టేక్. ఈ రోజు ఈవెన్ ఇమానుయేల్ కూడా డైరెక్ట్ చెప్పేశాడు మిస్టేకే. ఇష్టం లేని వాడిని వేసేసి సుమన్ శెట్టి గారి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోనికుండా ఆవిడ సంబంధం లేకుండా బిగ్ బామ్ నుంచి తీసేసి ఏదో రచ్చ చేసింది. ఆ రోజు హరీష్ గారు రైట్. సేమ్ ఈ రోజు కూడా ఇమానుయేల్ చెప్తున్నాడు సంజన గారికి, నాకు ఇష్టం లేకపోతే నువ్వే వేసేవమ్మని. లేదురా నువ్వు లోపల ఉంటే నా పక్కన ఉంటే బాగుంటుందని వేసుకున్నా అంటుంది. అంటే ఆవిడ సొంత లాభమే చూసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. తర్వాత సరికి డెమానండి బాత్రూమ్ దగ్గర మాట్లాడుతున్నాడండి, అందరినీ గెలికిపోయింది మనోడు. తనుజ గారు తనుజ అంటుంటాను, తనుజ గారు అంటుంటాను, ఏమన్నా అనుకుంటారేమో ఏమిడంటే నేనేమనుకోను తమ్ముడు అంటుంది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి
డెమాన్ ఫ్రెండ్ అన్నారు మళ్ళీ అట్లా అంటే బాగోదు అనేడు. ఆ తర్వాత సంజన ఇమానియల్ అండ్ మనీష్తో మాట్లాడుతూ నేను కరెక్ట్ అనుకుంటే స్టాండ్ తీసుకుంటా, 100 మంది అగైనిస్ట్ అయినా నేను అసలు ఆ స్టాండ్ నుంచి వెనకరాననేసి గట్టిగా చెప్తుంది. నువ్వు అంతేనమ్మా, నువ్వు అలాగే ఉంటావు అనేసి అంటున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పినట్టు 4 కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడండి. ఎందుకు 4 కంటెండర్స్ని ఓనర్స్ నుంచి సెలెక్ట్ చేసి ఎవరైతే ఈ అర్హుడు కాదో, క్యాప్టెన్ అవ్వడానికి అర్హుడు కాదో వాళ్ళని సెలెక్ట్ చేసి పక్కన వేసేసి మిగతా వాళ్ళ ముగ్గురిని క్యాప్టెన్సీ కంటెండర్ చేయమని చెప్పాడు. చెప్పి ఎవరికి చెప్పాడంటే ఆపోజిట్లో ఉన్న టెనెంట్స్కి చెప్పాడండి. టెనెంట్స్ రూపంలో ఆవిడ టెనెంట్స్ ఎలా అయిందంటే సంజన గారిని కూడా టెనెంట్స్లో వేస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా టెనెంట్స్. ఇప్పుడు అది కూడా లాజిక్ లేదు. ఓనర్స్లో ఉండేవాడిని ఆటల కోసం టెనెంట్స్లో వేసేందుకు బిగ్ బాస్ నాకు అర్థం కదా. సో వేశారు కదా, వీళ్ళు 4 సెలెక్ట్ చేసి బయట వేసేయాలండి అనర్హులు అని చెప్పి. సో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారని గట్టిగానే వాళ్ళు కూడా ఎక్కడ అన్ఫేర్గా చేసినట్టు నాకేం అనిపించలేదు. ఎందుకంటే అందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఒక డెమాన్ పవన్ విషయంలోనే రీతు చౌదరి గట్టిగా మాట్లాడి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది యాజ్ పర్ ద ఎపిసోడ్. అదొక్కటే అనిపిస్తుంది. మిగతాదంతా నార్మల్గా ఫేర్గానే జరిగినట్టుంది. ఎందుకంటే అంతమంది డిస్కస్ చేసుకుని వాళ్ళు ఏం ఆలోచించారంటండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఎక్కడైనా బిగ్ బాస్ హౌస్ కావచ్చు, సొసైటీలు కావచ్చు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం నోరుకి అదుపులో ఉంచుకుంటే నీకు అవకాశాలు అలా వస్తాయండి. నోరు అదుపులో లేకపోతే ఆటోమేటిక్గా నిన్ను చూసి అందరూ భయపడతారు. నీకు ఏదైనా అవకాశం ఇవ్వాలంటే ఈ అమ్మాయి నోటికి పోలేము, ఈ అబ్బాయి నోటికి పోలేము అనేసి అన్ని తాళాలు వేసుకుంటారండి. ఏది రాదు. అదే శ్రీజ గారి విషయంలో, ప్రియ గారి విషయంలో జరుగుతుంది. అది జరుగుతుంది క్లియర్గా. మనం వాళ్ళ ఫ్యాన్స్ చూసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా, ఎవరు చూసినా నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అది వాళ్ళు బ్యాడ్ అని కాదు, అక్కడ వాళ్ళకి అట్లా తయారైంది. వాళ్ళ వాయిస్ ఎక్కువ చేసేస్తున్నారు. దేనికి చేయాలో తిరిగిట్లోకి ఒకసారి కొన్నిటికి పర్ఫెక్ట్ పాయింట్స్తో బాగా మాట్లాడుతూ ఆ పర్ఫెక్ట్ పాయింట్ల వరకు ఆపకుండా మళ్ళీ ఎక్స్టెండ్ చేసేస్తున్నారు. అది ఈరోజు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. సెలెక్ట్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళారండి డిస్కషన్లో. ఫస్ట్ డెమాన్ పవన్కి 5 మంది వద్దు అన్నారు. 5 మంది వద్దని 2 మాత్రం ఎస్ అన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేటట్టుగా చేయించగలిగింది రీతు చౌదరి. ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. రీతు చౌదరి క్యాప్టెన్ చేసింది ఆవిడ అతన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా. ఆ తర్వాత ప్రియాని ఓన్లీ 3 మాత్రం వద్దన్నారు, మిగతా వాళ్ళు కావాలని కోరుకున్నారు. తర్వాత శ్రీజాని మాత్రం రాము, ఫ్లోరా అండ్ తనుజ వద్దనుకున్నారు, మిగతా వాళ్ళు మాత్రం కావాలనుకున్నారు. తర్వాత ప్రియా గారు హరీష్ మాత్రం ఓన్లీ రాము ఒక్కడే సపోర్ట్ చేశాడు. రాము ఇక్కడ నాకు బాగా అనిపించాడు. ఎందుకంటే తను సపోర్టివ్గా కొంచెం బాగుంటున్నాడు, అట్లీస్ట్ సపోర్ట్ చేయాలని ఫీల్ అయ్యాడు. గుడ్ అనిపించింది, స్టాండ్ తీసుకున్నాడు అట్లీస్ట్. తర్వాత సరికి ప్రియా శ్రీజాకి 3 ఓట్లు వచ్చినాయి. అక్కడ లోపల మాట్లాడుకున్నారు అనమాట. మళ్ళీ అది మార్చేసుకున్నారు. వీళ్ళు గ్రూప్ డిస్కషన్ పెట్టుకుని అంతా కంపు చేసేసి వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని తీసేసుకొని బయటకు వచ్చారు. ఆ తర్వాత రీతు కళ్యాణ్ని తీసి ఆ తర్వాత సరికి భరణి గారిని పెడదాం, కళ్యాణ్ తీసి భరణి గారిని పెడదాము, కొంచెం బాగుంటుంది అనేసి చెప్పింది. తర్వాత రీతు మనీష్ కంటే కూడా చూడండి, కళ్యాణ్ని తీసి భరణి పెడదాం అనేది ఆవిడ డెసిషన్. రీతు మళ్ళీ డెమాన్ పవన్ పెడదాం, మనీష్ని తీసేసి అన్నారు. కానీ వీళ్ళు లాస్ట్కి డెమాన్ పవన్ మనీష్ని ఇద్దరు తీసుకున్నారు. డెమాన్ పవన్ విషయంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది రీతు చౌదరి గారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి బయటకు వచ్చి సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక కొలికి రాని లేదండి. లైవ్లో అయితే శ్రీజ గారు, ప్రియా గారు ఒక కొలికి రాకుండా గై నరిచారు. అరిచిన దాంట్లో తప్పే లేదండి. వాళ్ళకి అవకాశం రానప్పుడు అడగాలి, ఎంతవరకు అడగాలో అంతవరకు అడగాలి. అవతల వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క సిచ్యువేషన్లో డెసిషన్ మేకింగ్ ఇస్ అంతే అండి, అది చేసుకోవాలి కదా, తప్పదు కదా. 7 మందిలో 4 తీసేయాలి అన్నప్పుడు తీసేయాలి కదా. ఎవరిని తీసేయాలన్న దానికి వాళ్ళకి సంబంధించి 7 మంది వెళ్ళారండి గ్రూప్ డిస్కషన్కి. అందరూ ఒక కొలిక్కి వస్తారా, ఓట్లు వేసుకుంటారు, ఎవరి పార్టీలు ఓట్లు వేసుకుని ఎవరు కావాలంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయో మెజారిటీని తీసుకుంటారు. ఇంకా దాంట్లో ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ వేస్తారు, మనం ఏం చేయలేం. దానికి అడిగినంతవరకు అడగాలి. కానీ ఎక్కువసేపు అడిగారండి లైవ్లో. ఎపిసోడ్లో కూడా ఎక్కువసేపు అయింది. దాని గురించి చెప్తాను, ఇంకొంచెం వాటర్ తాగాలి. తమ్ముడు అప్పుడప్పుడు కెమెరా సైజ్ చూస్తాం, ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మాట్లాడలేం. ఇప్పుడు గొంతునే వస్తుంది. నా దరిద్రానికి పెద్ద ఎపిసోడ్ ఎప్పుడైనా చేసేటప్పుడు 1-2 సార్లు కెమెరా ఆగిపోద్ది, అదో తలగా నొప్పి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చారండి. వచ్చిన వీళ్ళ మాట సూటుపోటు మాటలు ఎలా ఉంటాయి చెప్తానండి. ఎగ్జాంపుల్ వచ్చారండి, బయట డెసిషన్ చెప్తున్నారు సంజన గారు. మానిటర్ లాగానే హ్యాండిల్ చేయలేకపోయాను మిమ్మల్ని. క్లియర్ మాటలేవి. ప్రియ గారిని మానిటర్ లాగా హ్యాండిల్ చేయలేకపోయాను, మీకు కెప్టెన్సీ ఇస్తే హ్యాండిల్ చేయలేవు అనే రీజన్తో నేను తీసుకోలేదని ఒక రీజన్ చెప్పింది. తర్వాత సరికి ఇమానియల్, అమ్మ తన ఒపీనియన్ అమ్మా, మా ఒపీనియన్ కాదు. యాక్చువల్గా ఈవిడ ఒపీనియన్స్ రుద్దింది అక్కడ. ఇమానియల్, సంజన గారు, ఇమానియల్, తనుజ గారు, మధ్య రీతు గారు ఆవిడ మా ఒపీనియన్ కాదని చెప్తా ఉంటారు వెనకనుంచి. ఆ తర్వాత ప్రియా, నాకు రీజన్ కావాలి, నేను నామినేషన్లో ఉన్నాను. ఈవిడ మాట్లాడిన మాటల వరకు ఓకే అండి. ఇక్కడ నామినేషన్లో ఉన్నానని చెప్పారు, ఇండివిజువల్ పాయింట్స్ కూడా కావాలనేసి ఒక్కొక్కరిని అడిగింది. తర్వాత ఇమానియల్ ఇండివిజువల్గా వాళ్ళని వెళ్ళి అడుగు అనేసి చెప్పారండి. ఇక్కడ విషయంలో కూడా హట్ అయింది. ఈ విషయంలో హట్ అవ్వడంలో కూడా తప్పలేదు ప్రియ గారి. ఇండివిజువల్గా వాళ్ళని వెళ్ళి అడుగు అని చెప్పి శ్రీజ గారి విషయంలో ఇండివిజువల్ పాయింట్స్ అడిగేలాగా ఛాన్స్ ఇచ్చారు, దానికి హట్ అయింది. శ్రీజ విషయంలో మాత్రం ఇండివిజువల్ పాయింట్స్ ఇక్కడ చెప్పారు, నా విషయంలో బయటికి వెళ్ళి మాట్లాడమన్నారు అనేది నాకు హట్ అయిపోయిందండి. హట్ అయిపోయి కొంచెం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నది, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. తర్వాత సరికి
రీతు అది కొంతమందికే కనెక్ట్ అయింది, ఓన్లీ 2 words వచ్చాయి నీకు అంతే అమ్మా అని. 2 కాదు 3 వచ్చినాయి, ఇక్కడ 2 అని చెప్పింది ప్రియ గారి విషయంలో. నెక్స్ట్ సంజన, హరీష్ వద్దు, తన మూడ్ స్వింగ్స్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇది క్లియర్ అండి. హరీష్ చూపించిన మూడ్ స్వింగ్స్, ఆ గొడవలు, ఆ కలిసిపోవడాలు, మళ్ళీ అది చూసి ఎవడు ఫస్ట్ వెంటనే క్యాప్టెన్ చేసేద్దామని ఎవడు అనుకోండి, నేనున్నా కూడా అది తప్పేం లేదు. తర్వాత సరికి సంజన అవుట్ హౌస్ ఫెసిలిటీస్ కూడా తగ్గుతాయి మీరు వస్తే అనేసరికి, అవుట్ హౌస్ ఫెసిలిటీ గురించి మనం మాడుకోలేదు కానీ తనుజ గారు బాగా అన్నారు. ఓకే అది నా డెసిషన్లే అన్నది. తర్వాత హరీష్ యాక్సెప్ట్ చేశారండి. హరీష్ మీరు అనుకుంటారు లేదు, కామనర్స్లో చాలా మందిలో హరీష్ పాజిటివ్ సైడ్లే వస్తున్నాడు. రాను బిహేవియర్ చేంజ్ అవుతుంది, పాజిటివ్గానే అనిపిస్తున్నాడు. రాద్ధాంతం అన్నింటిలో చేయడండి, విషయం ఉన్న కాడ యాక్సెప్ట్ చేసి వదిలేస్తాడు. అవతలో లాజిక్ ఉంటే యాక్సెప్ట్ చేసి వదిలేస్తున్నాడు, కానీ ఊరికి అన్నిటికీ లాగాలని చోట్ల ఇక డెసిషన్ యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఏమన్నాడంటే, మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడారు కదా, మీకంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ మాకు లేవు, మీరే మాట్లాడాలన్నట్టు సంజన గారిని అన్నాను. ఎందుకంటే ఆవిడ కూడా ఎక్కువ మూడ్ స్వింగ్స్ చూపిస్తారు, ఒకసారి మంచిగా ఉంటారు, ఒకసారి అగెనిస్ట్ అవుతారు, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు, మీరే మాట్లాడాలనేసి మంచి కౌంటర్ కూడా ఇచ్చాడు. తర్వాత సరికి శ్రీజ సంజన గారిని అండి, శ్రీజాని పిలిచి, శ్రీజ నువ్వు సెలెక్ట్ కాలేదని చెప్తే సంజన గారిని అడిగిందండి. ఫస్ట్ మిమ్మల్ని అడగాలండి, ఇక్కడ పాయింట్ కరెక్ట్ అండి, ఎందుకంటే క్యాప్టెన్ చేసింది కాబట్టి మిమ్మల్ని అడగాలి, మీరెందుకు అక్కడ స్ట్రెస్ చేసి నన్నే తీసుకోవాలని వాళ్ళని ప్రెజర్ చేయాలి కదా అంటే ఆవిడ ట్రై చేసిందండి, ఒక రకంగా ట్రై చేసింది. ఇంకా అంతకుమించి ఏం చేస్తారు, 7 మందికి నచ్చాలి కదా, ఈవిడికే నిజంగానే నచ్చాలి, ఈవిడికే నచ్చాల, ఓన్లీ బికాస్ ఆఫ్ క్యాప్టెన్ చేశారనే ఉద్దేశం తప్పించి. ఇప్పుడు అలా కాదబ్బా, వీళ్ళతో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శ్రీజ గారితో అండ్ ప్రియా గారితో లాస్ట్లో గట్టిగా చెప్తాం. వీళ్ళతో ఏంటి ప్రాబ్లం అంటే, హౌస్లో ప్రతి ఒక్కరితో చిన్న ఫ్రూట్ కానించో అరటిపండు కానించో ఇంకోటి ఎక్కువ ఏదో ఒకటి గోల అయింది వీళ్ళది. ఆ గోల ఫేస్ చేసిన వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేయలేరండి. అది కాక వీళ్ళిద్దరిది ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ని లాంగ్ కాన్వర్జేషన్ తీసుకెళ్తారు, ఏదైనా మంచి కానీ చెడు కానీ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. అది ఎవరికి క్యాప్టెన్ అలాంటి వాళ్ళు ఉండడం ఎవరికి ఇష్టం ఉండదండి. టు బీ ఫ్రాంక్, వాళ్ళు డెసిషన్ తీసుకున్న దాంట్లో తప్పేం లేదు. కానీ ఒక శ్రీజ విషయంలో ఏమైందంటే, ఆవిడ ఆల్రెడీ క్యాప్టెన్ చేసింది కాబట్టి, సో రిటర్న్ క్యాప్టెన్ చేయడానికి ఇతనికి ట్రై చేయాలి కదా ఈవిడికి అనేది ఆవిడ బాధ, అది అడగడంలో తప్పేం లేదు. దాంతోపాటుగా శ్రీజ గారు కొంచెం లాజికల్గానే మాట్లాడారు, స్టిల్ ఎక్స్టెండ్ చేసి ఎక్కువ మాట్లాడకుండా పోయేసరికి లాజికల్గా మాట్లాడి కనపట్ల. తర్వాత సరికి శ్రీజ ఇక్కడ చాలా బాగా మాట్లాడిందండి, అదే చెప్పేది, ఎక్స్ట్రా మాట్లాడిన కాడ శ్రీజ అయిపోతున్నాయి. ఏమంటుందంటే, నాకంటే సూటబుల్ ఎవరుంటారండి, నేను కామనర్స్లో, నేను ఓనర్స్లో ఉండే టెనెంట్స్లో ఉన్న మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని క్యాప్టెన్ చేస్తాను, ఇద్దరిని ఈక్వల్గా చూస్తానని లాజికల్ పాయింట్ బాగా చెప్పిందండి. ఇలా మాట్లాడిన తర్వాత ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఏదేదో మాట్లాడేసరికి పోయింది. సంజన గారు అయిపోయిందండి. తర్వాత వీళ్ళు ఇంకా చాలా డిస్కషన్ జరిగింది, ఇదంతా చెప్పుకుంటే అవసరం లేదు. హరీష్, శ్రీజ ఏమంటుందంటే, క్యాప్టెన్ డ్యూటీస్ చేయడం చేతకాక ఒక సంచాలకుని పెట్టుకున్నారు, క్లియర్ ఫేవరెటిజం, మనిషిని సెలెక్ట్ చేయగానే క్లియర్ ఫేవరెటిజం అన్నారండి. ఇక్కడ నాకు కాలిందండి, చెప్తా. సంజన గారు ఏమన్నారంటే, నెక్స్ట్ మనిషిని మానిటర్ చేస్తున్నాము, మానిటర్గా కూడా తనకు లేదు కాబట్టి మానిటర్ డ్యూటీస్ కూడా లేని వ్యక్తికి కంటెంటర్ని చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే సంచాలకు కూడా లాస్ట్ 2 days నుంచి బాగా చేశారని చెప్పిన తర్వాత, బుద్ధున్న ఏ కామనర్ మాట్లాడకూడదండి. మనిషి ఉన్న సిచ్యువేషన్ చూసి బుద్ధున్న ఏ కామనర్ మాట్లాడకూడదు. మాట్లాడంటే వాళ్ళకి బుద్ధి లేదు. ఎందుకని చెప్తా, ఒక్కసారి చెప్తా. ఎందుకంటే మనీష్కి వచ్చినప్పటి నుంచి అతని ఫ్రస్ట్రేషన్కి కారణమే తనకు వర్కే లేదండి, ఎవరిని అజమాయిషి చేయడానికి లేదు, ఎవరికి మానిటర్ చేయడానికి లేదు, ఏమీ లేకుండా పంపించారండి. అలాంటి వ్యక్తిని మొన్న ఒక రోజు సంచాలకులు స్టాకిస్ట్గా తీసుకుంటాను, సంచాలకులు పెడుతున్నానంటేనే శ్రీజ గారు ఎగిరారు, ఆవిడ ప్రియా గారు ఎగిరారు, అయిపోయిందా, అక్కడ ఇబ్బంది పెట్టారు. అసలు రాలేదు. మానిటర్ లేని వ్యక్తికి ఇస్తే ఇవ్వని పానీలు అనుకోవాలి కదా, మీ తోటి బాడీకి అందరికీ వచ్చి మీ తోటిలో ఒక్కడికి రాకపోతే ఇవ్వాలిగా ఏదో ఒకటి. అదే రీజన్ చెప్పారండి. ఆ రీజన్ చెప్పిన తర్వాత అందరూ క్విక్ మనకు నోటి మీద వేలేసుకోవాలండి. ఇతనికి మానిటర్ కూడా లేదు, ఇతను చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఎవడు మాట్లాడానుకోలేదు. అలాంటిది క్లియర్ ఫేవరెట్, చిరాకు అనిపించిందండి. ఇద్దరు ఒకేసారి అంటారు ఏదైనా క్లియర్ ఫేవరెటిజం అనేసి, ఇద్దరు ఫేవరెటిజం అన్నారు, అక్కడ నెగిటివ్ అయిపోతున్నారండి వీళ్ళు. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు, ఇద్దరు సేమ్ డైలాగ్. అక్కడేమో లాజిక్ ఉందా, అతనికి ఇవ్వకపోతే ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు, మానిటర్ కూడా లేదు కదా పాపము. తర్వాత సరికి క్లియర్ ఫేవరెటిజం అన్నారు. ప్రియా ఇంకొక ముందడిగేసి #ఫేవరెటిజం, అమ్మో ఇది ఎక్స్ప్లెయిన్, #ఫేవరెటిజం అన్నారు, అయిపోయింది. అది అట్లా చేస్తే ఇంక #ఎలిమినేషన్ అది. తర్వాత సరికి శ్రీజ క్యాప్టెన్ డ్యూటీస్ చేయడం చేతకాక ఒక సంచాలకుని పెట్టుకున్నారు, క్లియర్ ఫేవరెటిజం అన్నారు. తర్వాత సరికి హరీష్, ఈ విషయంలో ఒప్పుకుంటాను, ఇది మొగోడు మాట అండి. హరీష్ ఏమనిపించాడంటే, దాంట్లో అనాలిసిస్ కూడా ఎలా మిక్స్ చేశారు తెలుసు హరీష్, చాలామందికి ఇది అర్థమై ఉండకపోవచ్చు. ఈ విషయంలో నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే ఒకప్పుడు నేను సంచాలకులకి అంటే మన సంజన గారికి క్లోజ్గా ఉండే, సో ర్యాపో బేస్ చేసుకొని నాకు ఇచ్చారు క్యాప్టెన్సీ కంటెండర్. ఇప్పుడు చూడండి ఎంత తెలివిగా మాట్లాడు, అలా ర్యాపో బేస్ చేసుకొని నాకు ఎలాగే ఇచ్చింది నేను యాక్సెప్ట్ చేశాను.
అలాగే మనీష్ ఇప్పుడు సంచాలకుగా తన పక్కనే ఉన్నాడు, తనకు క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ర్యాప్ అప్ బేస్ చేసుకొని ఆవిడ ఇస్తానని చెప్పినా కూడా ఆవిడ కౌంటర్ ఆవిడ రీజన్ అదైనా కూడా నేను యాక్సెప్ట్ చేస్తానండి అని ఒక మాటతో చెప్పేశారండి. ఈ మధ్యలో కూడా ఇది మీ ఒపీనియన్ అనేసి ప్రియ గారు అంటుంటే నేను మీరు మాట్లాడేటప్పుడు వచ్చాను మధ్యలో అని సీరియస్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ రైట్ అనిపించింది నాకు ప్రియ గారి మీద వాళ్ళ మీద. తర్వాతసరికి ప్రియ గారు గుడ్ అండి, గుడ్ ఇన్ ద సెన్స్ ఆవిడ ఆశా శేని గారు వాళ్ళతో పోల్చుకుంటే బాగానే ఉంటున్నారు, కంటెంట్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆడడానికి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు, గుడ్ అండి, అందరితో బాగానే ఉంటుంది, నిజంగానే బాగుంటుంది అమ్మాయి, బాగుంటుంది, టాస్క్లు ఆడుతుంది, ఎవరికైనా ఫుడ్ ఇచ్చేటప్పుడు ఇస్తుంది. ఎక్కడ దెబ్బ కొడుతుందంటే మాటల్లో దెబ్బ కొడుతుంది, ఇచ్చి చేసి ఆవిడే కంపైపోతున్నారు, అక్కడ దెబ్బ కొడుతుంది ప్రియ గారిది. స్టిల్ ఆ మాటల తీరు బాగలేదు, ఆ ఎక్కడ కట్ చేయాలి కట్ చేయకపోవడం వల్ల సంబంధం లేని మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఇల్లాజికల్గా మాట్లాడడం వల్ల పెంట్ అయిపోతున్నారు. ఈరోజు చెబుతాను లాస్ట్లో ఎంత దారుణం అనేది వాళ్ళది. తర్వాతసరికి నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేశారండి, నలుగురిని సెలెక్ట్ చేయమన్నారు కదా, ఆ ముగ్గురు మిగిలి ఉన్నారు ఎవరంటే డెమాన్ పవన్, మనీష్ అండ్ భరణి గారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు అవతల పక్కలో ఉండే వాళ్ళని. సో ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు అందరు కలిపి డైరెక్ట్గా. సో వీళ్ళు నలుగురు క్యాప్టెన్సీ కంటెండర్లు అండి. సో క్యాప్టెన్సీ కంటెండర్లో రీతు సెలెక్ట్ అవగానే, క్యాప్టెన్సీ కంటెండర్ అవగానే డెమాన్ పవన్ రీతు వచ్చి టైట్ హగ్ చేసుకున్నారండి. లాంగ్ డ్యూరేషన్ హగ్ అని రాసుకున్నా, 3-4 సెకండ్స్ 5 సెకండ్స్ లాంగ్ డ్యూరేషన్ హగ్. వాళ్ళకు ఒక ఇది ఉంది, ఆయన క్యాప్టెన్ చేయాలని ఉంది రీతు గారికి, అది క్లియర్ అండి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా, గుర్తుపెట్టుకోండి. ప్రియా ఇమాన్యుల్తో మాట్లాడింది, శ్రీజాకి ఛాన్స్ ఇచ్చారు నాకు ఇవ్వలేదని, అది వదిలేసేయండి. ప్రియా గారు ఇమాన్యుల్తో అయిపోయిన తర్వాత శ్రీజ సంజనాతో మాట్లాడుతున్నారండి. క్యాప్టెన్ని చేసే కదా మీరండి, మీరు స్ట్రెస్ చేసుకొని మాకు ఎఫర్ట్స్ పెట్టి మా మీద ఉండాల్సింది కదా, మీరు కూడా ఏంటండి, మీరు కూడా వాళ్ళని ఒత్తిడి చేసి నన్ను సెలెక్ట్ చేయాల్సింది అనేసి సోఫాలో కూర్చొని మాట్లాడుతుంది. అప్పుడు సంజన గారు ఏమన్నారంటే నిన్ను కూడా నామినేషన్ నుంచి కాపాడారేం కదా అనేది. ఇది ఇలాజికల్ అండి, నామినేషన్ నుంచి ఏం కాపాడారు, ఆవిడని వేసినా కూడా వచ్చిండేది, లేకపోతే ఆయన వేయడానికి కూడా లేదు, ఆవిడ ఎందుకు వేస్తుంది, ఆవిడ వేస్తే ఇంకా నెగిటివ్ అయ్యేది. సంజన గారు ఎట్లా నామినేట్ చేస్తుంది డైరెక్ట్గా, సుమన్ గారిని అయితే చేశారు కానీ శ్రీజాన్ చేయాలని ఎట్లా అనుకుంటుంది, క్యాప్టెన్ చేసిన వ్యక్తిని శ్రీజాన్ నామినేట్ చేస్తే వరస్ట్ కదా ఇది. తర్వాతసరికి ప్రియ గారు అదే దమ్ముకి ఎలా రీజన్ చెప్పనిచ్చారంటే ఇమాన్యుల్ చెప్తున్నా, అమ్మ నేను నీకు కూడా చెబుదాం అనుకున్నాను, ఆ తర్వాత అది ఫ్లోలో జరిగిపోయింది అన్నట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇమాన్యుల్ అన్నింటిలో తోపే. తర్వాతసరికి నెక్స్ట్ టాస్క్ అండి, రంగు పడితే. ఈ టాస్క్ ఇంకా అయిపోతుందండి, గట్టిగా 10 నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేస్తాను. ఇదే మెయిన్ అండి, వరస్ట్ అండి వీళ్ళు. శ్రీజ గారు, ప్రియ గారు, మనీష్ గారు, కొంచెం హరీష్ గారు ఈ ఒక్క రోజులో. మిగతా ఆ కళ్యాణ్ మాత్రం గుడ్ అనిపించాడండి, వీళ్ళ నోళ్ళు కూడా మూసిపెట్టాడు. అండ్ వాళ్ళు వినకపోతే కింద కాళ్ళ దగ్గర కూర్చొని కూడా బరవబాకండి అని చెప్పాడు, విచ్ ఇస్ నైస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ టూ గుడ్. డెమాన్ పవన్ ఆడుతున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు నలుగురు కంటెండర్లు అండి, రంగు పడుద్ది టాస్క్. సో రౌండ్కి ఒకరు అవుట్ అవ్వాలి. ఇక్కడ సంచాలకుని రీతు చౌదరిని ఎందుకు పెట్టారు, ఇలాంటి పెంట చేస్తారని పెట్టారు. ఎందుకంటే రీతు చౌదరికి ఎప్పుడెప్పుడు ఇతను క్యాప్టెన్ చేసుకోవాలా అనేది ఉంది డెమాన్ పవన్, కాబట్టి పెట్టారు. దాంతోపాటుగా ఇమాన్యుల్కి ఇప్పుడు క్లోజ్, ఈ 2 యాంగిల్స్ సెట్ అవుతాయి, ఏదో ఒక దాంట్లో గొడవ తీసుకొని వస్తుంది, గొడవ అవుతుంది అనేసి పెట్టారండి. వీళ్ళు నలుగురు దిగారండి రంగంలోకి. దిగినప్పుడు క్లియర్గా చెప్తానండి, స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాత ఈ కామనర్స్ని ఏమనాలి అనేది మీరే కామెంట్ చేయండి, చూస్తాం. ఫస్ట్ అండి, ప్రతి రౌండ్లో స్టార్ట్ బజర్తో స్టార్ట్ అయ్యి చూడండి, ప్రతి రౌండ్లో స్టార్ట్ బజర్తో స్టార్ట్ అయ్యి ఎండ్ బజర్తో ఆ రౌండ్ ఎండ్ అవుద్ది. ఎండ్ అయిన తర్వాత ఒకరిని అవుట్ చేయాలనేది రూల్, గుర్తుపెట్టుకోండి. రీతు సంచాలక్ కదా, మనీష్ ఫస్ట్లోనే స్టార్ట్ అయ్యి మనీష్ ఫస్ట్లోనే అనేసి ఎగిరితనండి. అది ఎందుకు తనండో మనీష్కి తెలియాలి అంతే. మనీష్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే ఫస్ట్ క్వశ్చన్ అదే, వై డిడ్ యూ కిక్ దట్ బకెట్ అనేసి తను అడిగితే మాత్రం ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. అది వేస్ట్ అండి, అది వేస్ట్ స్ట్రాటజీ, అది ఎందుకు అనేది నాకే తెలియలే. ఇది ఏమైనా చూసి మళ్ళీ భరణి గారు దాని ఒకటి ఇద్దరు తన్నేశారు ఆ బకెట్లో. తర్వాత అయిపోయింది కదా, భరణి గారు లైన్ క్రాస్ అయ్యారండి. లైన్ క్రాస్ అయితే అవుట్ లేదనేసి క్లియర్గా రీతు గారు కూడా చెప్పారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనీష్ అవుట్ అంటుంటే రీతు అలా అవుట్ లేదు, అలా లైన్ క్రాస్ అయితే అవుట్ లేదని చెప్పారు. తర్వాత డెమాన్ అండ్ మనీష్ ఇమాన్యుల్కి పోస్తున్నారు. డెమాన్ అండ్ మనీష్ అండ్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా లైవ్లో చూస్తే వీళ్ళిద్దరూ డెమాన్ అండ్ మనీష్ కలిసి భరణి గారి మీద కూడా పోతారు. వీళ్ళప్పుడు కళ్ళల్లో ఏం పెట్టుకొని ఉన్నారు, శ్రీజ గారు అండ్ ప్రియ గారు అండ్ అక్కడ కూర్చున్న కామనర్సు ఏం పెట్టుకొని ఉన్నారు, ఇది గ్రూప్ గేమ్ కాదా, అసలు ఆ టాస్క్ ఏంటి? టాస్క్లో 4 ఉన్నారు, 4లో 3 ఎవరు మీ బ్యాచే, మీరు అనుకునే భరణి గారు కూడా మీ బ్యాచే. అంటే 3 ఒక వర్గం. అక్కడ ఇమాన్యుల్ ఎర్రిపప్పు అవుతాడా? మీరు నిజంగా కలిసి ఆడాలని మీ ఉద్దేశం అయితే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదు అనేసి మీరు ఫీల్ అయితే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అరిచారు మధ్యలో.
అది వీళ్ళ ఉద్దేశం ఎంత రాంగ్ అంటే నిజంగా జెన్యూన్గా జరిగి మా గ్రూపు మీ గ్రూపు అన్నట్టుగా ఓనర్స్ వర్సెస్ టెనెంట్సే జరగాలని వాళ్ళ ఉద్దేశం. అలా జరగాలంటే ఇమాన్యుయల్కి అన్ఫేర్ కదా, అది ఇండివిజువల్ టాస్క్ కదా. ఇండివిజువల్ టాస్క్లో అందరూ ఇండివిజువల్ డెసిషన్ గ్రూప్ గేమ్ ఆడారు అంతే. అక్కడ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాదు, టెనెంట్స్ వర్సెస్ కామనర్స్ కాదు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కాదు. అదే జరిగితే వీళ్ళు కోరుకున్న అదే జరిగితే ఇమాన్యుయల్కి అన్యాయం కాదా? ఇంకా దరిద్రం అంటే వీళ్ళ కళ్ళలో ఏం పెట్టుకున్నారండి స్టార్టింగే. వీళ్ళిద్దరు కలిసి మనీష్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు కలిసి ఆడితే అది గ్రూప్ గేమ్ కాదా? వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీదకి వెళ్ళారండి? వెళ్తారా? వీళ్ళు అనుకున్నారే ఓనర్స్ అని చెప్పారు కదా, వీళ్ళిద్దరు కలిసి భరణి గారి మీదకి ఎందుకు వెళ్ళారండి? వెళ్ళకూడదు కదా, స్టార్టింగే వెళ్తారు. లైవ్ చూడండి, వీళ్ళిద్దరు భరణి గారి మీదకి ఎందుకు వెళ్తారు? ఒకే గ్రూప్ వాళ్ళు అంటే భరణి గారి మీదకి ఎందుకు వెళ్తారు? అప్పుడు అడగరే భరణి గారి మీదకి వెళ్ళొద్దని అడగొచ్చు కదా. వీళ్ళకు గొంతు ఏమైంది వీళ్ళిద్దరికి? అడగల. తర్వాత ఇమాన్యుయల్ మీదకి వీళ్ళిద్దరు వెళ్ళారు. తర్వాత ఇమాన్యుయల్ అండ్ భరణి గారు కలిసి వీళ్ళ మీదకి రావడం స్టార్ట్ చేశారు. అది అసలు రాంగే కాదండి. ఎవరి గేమ్ వాడు ఆడుకోవచ్చు, అది ఇండివిజువల్ గేమ్. దాంట్లో కూడా స్ట్రాటజీస్ ఏంటి? బలవంతుని లాస్ట్లో అవుట్ చేయాలనుకుంటారు ఎవరైనా. వీక్ ఉండే వాళ్ళందరూ వేసుకుంటే వెళ్ళి లాస్ట్లో మన ఇద్దరు కొట్టుకుందాం అనుకుంటారు. అది ఎవ్వడు తప్పడానికే లేదండి. భరణి గారు ఫెయిర్గా నీట్గా జాగ్రత్తగా ఆడారు, దాంట్లో ఆయన తప్పేలేదు. వీళ్ళు కూడా గ్రూప్ గేమ్గా ఆడి వీళ్ళు కూడా ఇద్దరు కలిసి ఆయన ఏమైనా కలుపుకుంటున్నారా? ఆయనతో మాట్లాడుతున్నారా? ఆయనతో ఏం చేస్తున్నారు మీరు? ఒకవేళ భరణి గారే వచ్చి మన ముగ్గురిని కలిసి ఆడతామన్నా వీళ్ళు ఒప్పుకునే రకం కదా. అక్కడ మనిషి అసలు మనిషితోనే మాట్లాడలేదు. ఇలాంటి వాళ్ళతో వచ్చి కలుస్తాడా? భరణి గారు అంటే డెమాన్ పవన్ కోపం 2 సార్లు నామినేట్ చేశాడని, మనిషి కోపం ఆయన ఏదో ప్లాన్లు వేసుకొని ఈయన చుట్టూ అంతరిక్షంలో విన్నర్ మెటీరియల్ అయిపోయా ఈయన ఏదో చెడగొట్టడానికి వీళ్ళ యూనిటీ రోజుకు 100, 136 పంతులు గారికి కానీ మనం ఇది ఇస్తాం కదా, అలా 116 గొడవలు వేసుకుంటూ ఉంటారు రోజుకి. అలాంటి వాళ్ళని యూనిటీ దెబ్బతీస్తున్నాడనేసి ఈయన మీద కక్షి కట్టుకొని ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఈయన వెళ్ళి వీళ్ళని కలుస్తానంటే కలవనిస్తారా? మనం చూడట్లేదా లైవ్, మనం చూడట్లేదా ఎపిసోడ్స్? ఒక్క సెకండ్. ఇంకా ఉన్నాయి. రౌండ్ నెంబర్ 1 అండి. డెమాన్ అండ్ మనీష్ ఇమాన్యుయల్కి పోస్తున్నారండి చూపించిన దాంట్లో. తర్వాత ఇమాన్యుయల్ అండ్ భరణి కలిసి మనీష్కి పోస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. తర్వాత డెమాన్ జాగ్రత్తగా తిరుగుతున్నాడండి, మంచి గేమ్ ఆడాడు ఇక్కడ. వాళ్ళు పూసుకొని జాగ్రత్తగా వెనక హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత భరణి మనీష్ని పట్టేసుకున్నాడు. భరణి గారు మనీష్ని పట్టేసుకొని పూసుకుంటా ఉన్నాడు నాన్ స్టాప్గా. అయిపోయిందండి, ఎండ్ ఆఫ్ రౌండ్ నెంబర్ 1. మనీష్ క్లియర్గా అవుట్ అండి, ఎందుకంటే రంగు ఎక్కువ అయిపోయింది. అతను అవుట్ ఆఫ్ ది రేసు, ఒక రౌండ్లోనే అవుట్ అయిపోయాడు మనీష్. అయిపోయింది. నెక్స్ట్ రీతు నేను ఏం చెప్పిందంటే నేను స్టాప్ అనగానే స్టాప్ చేయాలనే రీజన్ చెప్పిందండి. అసలు బజర్ అయిన తర్వాతే స్టాప్ అవుద్ది, మేబీ అలసిపోయిన తర్వాత పెడతా అన్నారు. ఎంత లాజిక్ లెస్, ఇల్లాజికల్. ఓన్లీ ఈ రూల్ పెట్టిందంటేనే ఓన్లీ డెమాన్ పవన్ గెలిపించడానికి తప్ప వేరేది ఏమీ లేదండి. క్లియర్గా కనపడుతుంది. అరే ఎవడైనా ప్రపంచంలో సంచాలకులు అదేంటి ఫాస్ట్గా జరిగే టాస్క్, 1 సెకండ్లో రిజల్ట్ మారిపోయే టాస్క్. స్టాప్ అనగానే స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ కూడా 1 సెకండ్ డిలే అవుద్ది, వెంటనే జమ్మని ఆగదు. అరే అన్నప్పుడు స్టాప్ ఆగుతారా రోబోలో వాళ్ళు? ఎలా ఆగుతారు? ఆ రీజన్ పెట్టిందంటేనే అది ఆవిడకి నోటుకు వచ్చిన డెసిషన్ తీసుకోవాలని కదా. ఎవరికి ఎక్కువ రంగు పోస్తుంటే ఆ టైంలో ఆవిడ స్టాప్ చెప్తే దానికి రీజన్ చెప్పబడలేదనంటే ఏదైనా రీజన్ చెప్పేస్తే అవతల ఫేవర్ జరుగుతుందిగా. ఇప్పుడు డెమాన్ ఉండండి, అతని చేతిలో రంగు లేదు, ఏరే వాళ్ళు వచ్చి పోస్తున్నారు, స్టాప్ అంటే ఎట్లా? అదొక రూలా? బజర్ అయిపోయిన తర్వాత స్టాప్ చెప్పాలా, బజర్ అయిపోయిన తర్వాత ఒక నౌట్ చేయాలని రూలు. ఈవిడ ఏం చేశారు చూడండి, ఆ మాట చెప్పేశారా? డెమాన్ ఒకటి రైట్ చేశాడు. ఇప్పుడు కింద పడి కొట్టుకోకూడదు అన్నట్టుగా చెప్తుంటే కింద పడకూడదు అంటే ఎట్లా అండి, నేను ఒక్కనే ఉన్నా వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అనేసి అనగానే ఈవిడ ఏమన్నారంటే రీతుది ఈ విషయంలో తప్పలేదండి, వీళ్ళిద్దరితో తప్పు, శ్రీజాది అండ్ ప్రియాది. ఏంటంటే మీ బ్యాడ్ లక్, మీలో ఒకరు పోవడం, మీలో ఒకరు అవుట్ అవ్వడం మీ బ్యాడ్ లక్ అంటే మీలో ఒకరు అనగానే రీతుకి ఏమైనా సంబంధం ఉందా? క్యాప్టెన్గా ఆవిడ సంచాలకుగా మాట్లాడుతుంది కదా, దానికి కూడా ప్రియా ఓనర్స్ ఇద్దరు మీ వాళ్ళు అంటున్నావేంటి? వాళ్ళిద్దరూ ఓనర్స్ కదా, అక్కడ భరణి గారు అండ్ డెమాను, మీ వాళ్ళు అంటున్నావేంటి? ఇమాన్యుయల్ని భరణి గారిని కలుపుతున్నావేంటి అనే సెన్స్లో తీసుకొచ్చి స్టార్ట్ చేశారండి. అనగానే హరీష్ ఆయన ఫస్ట్ నుంచి ఇది చాలా గలీజ్ మాట అండి, అస్సలు నచ్చలేదు హరీష్ గారిది. టూ బ్యాడ్ ఫ్రమ్ హరీష్ గారు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హరీష్ గారు, వెరీ బ్యాడ్. ఆయన ఫస్ట్ నుంచి భరణి గారు అంట, ఆయన ఫస్ట్ నుంచి ఓనర్ అనే ఫీలింగ్ లేదంట, మీకు లేదు, మీరు ఎవడు కూడా ఆయన ఓనర్గా కన్సిడర్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా ఉంటాడు? వెనకనక తిరక్కి ఏం చేస్తాడు? అప్పటికి వాళ్ళతో ఉంటాడు కానీ మీకు జెన్యున్గా ఆడాడు అన్నింటిలో, మీరు కన్సిడర్ చేయట్లేదు, ఓనర్గా లేదంట. దానికి ముందు టాస్క్లోనే మీతో పాటు సమానంగా ఆడి ఇమాన్యుయల్నే పట్టుకున్నాడు కదా, మీరు అనుకున్న ఇమాన్యుయల్ని పట్టుకొని గెలిపించాడు కదా ఆయన కూడా. అప్పుడు బుద్ధి రాలేదా? అప్పుడు లేదు చూడలేదా? అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారు? భరణి గారు మీతో పాటు లేడు, ఆ ఫీలింగ్ లేదంటే నిన్న టాస్క్లో మీకు ఎందుకు సపోర్ట్ చేశాడు? పొర్ర ఉండాల.
ఆ తర్వాత ప్రియా శ్రీజ రీతుతో ఏమంటున్నానంటే నువ్వు అన్నదానికి చెప్తున్నావు, మేమేమంటున్నా నువ్వు అన్నదానికి మేము చెప్తున్నాం, ఇద్దరు మీ వాళ్ళు అవుట్ అయ్యారు అన్న కదా అందుకని చెప్తున్నాం అంటే రీతు ఏమన్నా తెలుసా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ. అక్కడ టెంపరీ ఓనర్ ఎవరు, భరణి గారు టెంపరీ ఓనర్ అవడానికి అని రాసింది. అంటే అక్కడ టెంపరీ ఓనర్ ఎవరు అవుతారు అనేది టాస్క్ పేపర్ రాసింది. కెప్టెన్ అయితే టెంపరీ ఓనర్ అవుతారు. కానీ మీరు కలిసి ఆడారు, ఇద్దరిద్దరుగా కలిసి ఆడారు. ఎవరిద్దరుగా ఆడారు, భరణి గారు అండ్ అవినాష్, అదే భరణి గారు అండ్ ఇమాన్యుల్ కలిసి ఆడారు. ఇక్కడ మనీష్ అండ్ డెమాన్ పవన్ కలిసి ఆడారు కాబట్టి గ్రూప్గా ఆడారు కాబట్టి నువ్వు కలిసి ఆడిన మనీష్ అవుట్ అయ్యాడు అనేది నా సెన్స్. అంతేగాని ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాదు, సెలబ్రిటీస్ వర్సెస్ టెనెంట్స్ కాదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినానే. అది పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరైతే ఆడినట్టు అనిపించిందో వాళ్ళల్లో ఒకరు పోయారన్న కానీ ఓనర్స్ టెనెంట్స్ అని నేను అనలేదు. అన్న తర్వాత కూడా నెక్స్ట్ కొత్త టీషర్ట్లు వచ్చాయండి. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత రీతు ఇప్పుడు రంగు విసిరేయటాలు లేవు, అంతకుముందు విసిరేసుకున్నారు, ఇప్పుడు విసిరేయటాలు లేదని మళ్ళీ రూమ్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు భరణి అండ్ ఇమాన్యుల్ డెమాన్ మీదకి వెళ్తున్నారండి. క్లియర్గా వీళ్ళిద్దరు కలిసి డెమాన్ మీదకి వెళ్ళారు. అంతకుముందు రౌండ్లో వాళ్ళు కూడా వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు అతను అవుట్ చేసి వీళ్ళిద్దరూ చూసుకుందాం అనేది ప్లాను. అది ఎవ్వడు తప్పట్లేదండి, అసలు ఛాన్సే లేదు. ఇక్కడ భరణి గారు ఇమాన్యుల్ ఆడినందుకు తప్పడానికి లేదు. ఇది ఇండివిజువల్ టాస్క్ అండి, ఇండివిజువల్గా ఆడతారు. ఆ ఇండివిజువల్లో మీకు ఎవరికి సపోర్ట్ ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ తీసుకుని ఆడతారండి. అది పోయేది ఏం లేదు, అసలు జెన్యూన్ ఆటది, దాంట్లో ఎవ్వడు తప్పడానికి లేదు. నువ్వు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడకపోతే ఏం చేస్తాడు, భరణికి అండ్ మనీష్కి పడలేదు, వాళ్ళ గ్రూప్కి ఆడతారు, వీళ్ళు ఆడతారు. కానీ అటు వీళ్ళిద్దరు కలిసి భరణి మీదకి అటాక్ వస్తే ఆయన ఏం చేస్తారని ఇమాన్యుల్ రావట్లేదు కాబట్టి ఇమాన్యుల్ దగ్గరికి పోయి ఇద్దరు కలిసి ఆడారు, తప్పేంటి. తర్వాత ఆడిన దాంట్లో కూడా ఏం లేదు, లాస్ట్కి వాళ్ళు కూడా కొట్టుకోవాలిగా. తర్వాత శ్రీజ అండ్ ప్రియా అప్పుడు నుండి వీళ్ళిద్దరు కలిసి భరణి గారు అండ్ ఇమాన్యుల్ గారు డెమాన్ మీదకి వెళ్తుంటే అప్పుడు స్టార్ట్ చేశారండి, ఈ పెంటవరం స్టార్ట్ చేశారండి. ఏం చేశారు తెలుసా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అంటే చిరాకు దుబ్బిందండి నాకు. ఎందుకంటే ఇదే పెద్ద మనుషులు వీళ్ళిద్దరూ మనీష్ అండ్ డెమాన్ కలిసి భరణి గారి మీదకి వెళ్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, మనీష్ అండ్ డెమాన్ కలిసి ఇమాన్యుల్ మీద పోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడేం మాట్లాడలేదండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు ఈ గ్రూపు ఆ గ్రూపు కలిసి ఆడాలని వాళ్ళు అనుకుంటే వీళ్ళు అనేది అదే కదా, మా వాళ్ళందరూ ఓనర్స్ అందరూ ఒకటి, టెనెంట్స్ అందరూ ఒకటి ఆడాలని భరణి గారు కలిసి రాలేదనే కదా. అలా కలిసి వస్తే జస్ట్ మామూలుగా మాట్లాడకూడదు, బుర్ర ఉండే వాళ్ళగా మాట్లాడదు. వీళ్ళు అన్నట్టుగా టెనెంట్స్లో ఉన్న ఇమాన్యుల్ అండ్ భరణి గారు, డెమాన్ అండ్ మనీష్ వీళ్ళు ముగ్గురు విడిపోయి గ్రూపులుగా ఆడుంటే ఇమాన్యుల్ ఆడగలుగుతారు. వెళ్తే వీళ్ళు ముగ్గురు కలిసి ఇమాన్యుల్ అవుట్ చేస్తారండి స్టార్టింగే, మీకు అది హ్యాపీ. తర్వాత వీళ్ళ ముగ్గురు భరణి, మనీష్ అండ్ డెమాన్ వీళ్ళ ముగ్గురులో ఎవరిద్దరు కలుస్తారండి, డెమాన్ అండ్ మనీష్ కలిస్తే ఇమాన్యుల్ భరణి గారిని లేపేస్తారు. అది తెలియదు వాళ్ళిద్దరికి, అదే కదా జరిగేది. మరి వాళ్ళలో వాళ్ళు మళ్ళీ కొట్టుకోవద్దు, అప్పుడు గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది, ఇండివిజువల్ గేమ్ కదా, ఎవరికి నచ్చిన వాళ్ళతో పార్ట్నర్ చేసుకొని ఆడుకుంటారు. ఇది పోయేదేంటి, వీళ్ళు ఆడినప్పుడు మాత్రం క్వశ్చన్ చేయట్లా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఆడితేనే క్వశ్చన్. భరణి గారు అంటే పడదు వాళ్ళకి అంతే. తర్వాత కళ్యాణ్ నోరు మోస్తున్నారు వాళ్ళిద్దరిది, సూపర్ అండి కళ్యాణ్ ఈరోజు. తర్వాత సరికి భరణి గారులా ఇమాన్యుల్ది నిజంగానే పోయట్లేదు, ఓన్లీ డెమాండ్ పోస్తున్నారు. శ్రీజ అండ్ ప్రియ అరుస్తున్నారు ఓ అని. తర్వాత రీతు కమాన్ అనేసి అందరూ అంటుందండి. ఇప్పుడు స్టాప్ ఇట్ అనే టైంలో ఏం జరిగింది తెలుసా, ఇమాన్యుల్ డెమాన్కి పోస్తున్నాడండి. ఆ టైంలో డెమాన్కి పోస్తూ సేమ్ అక్కడ స్టక్ అయిపోయినాడండి. డెమాన్ స్టక్ అయిపోయినప్పుడు భరణి గారు కూడా రాబోతున్నప్పుడు స్టాప్ ఇట్ అన్నారండి. ఓన్లీ జస్ట్ ఫర్ డెమాన్ని గెలిపించడం కోసం మాత్రమే స్టాప్ ఇట్ అన్న 1 సెకండ్ 2 సెకండ్స్లో ఆపేసాడండి ఆయన. ఎవరికైనా ఆటలో అది కంటిన్యూటీ గేమ్లో ఎలా ఉంది తెలుసా, బాల్ వేసిన తర్వాత ఇలా ఊపే టైంలో బ్యాట్ని స్టాప్ అంటే స్టాప్ చేయాలి, లేకపోతే బ్యాట్ ఊపేమంటే అవుట్ అంటే ఎట్లా, పరిగెత్తుకుంటే వెళ్తారండి. స్టాప్ అని ఊగితే అవుట్ అంటే ఎట్లా. అలాగే ఫ్లోలో జరుగుతున్న గేమ్లో నువ్వు స్టాప్ ఇట్ అనగానే వాళ్ళ ఆవేశంలో అలసిపోయి తొట్టుకుంటూ ఉంటే స్టాప్ ఇట్ అనగానే ఏ ప్రపంచంలో ఏ రోబో కూడా ఆగలేదండి. ఆయన కూడా ఆగాడు. ఆగిన తర్వాత 2-3 సార్లు పూసాడని చెప్పేసి ఆయన అవుట్ చేసింది. అక్కడ జరిగింది ఏంటంటే తెలుసా, స్లో మోషన్లో పెడితే ఇతను పూసినంతగానే డెమాన్ పవన్ కూడా స్టాప్ ఇట్ అనేటప్పుడు పోస్తూనే ఉండు, ఇమాన్యుల్ కూడా స్టాప్ ఇట్ అనే టైం పోస్తూనే ఉండు. ఇంతమంది పోస్తున్నట్టే క్లియర్ జడ్జిమెంట్ పాస్ చేసి భరణి గారిని ఎలా అవుట్ చేస్తుంది, ఎందుకంటే భరణి గారే డెమాన్ పవన్కి పోటీ కాబట్టి, ఆయన నోరు లేనోడు కాబట్టి పెద్దగా అడగడు కాబట్టి సిల్లీ రీజన్ చెప్పి దరిద్రమైన వరస్ట్ సంచాలక్ చేసి ఇదమ్మా నీ అసలు రూపం, ఇన్ని రోజులు నువ్వు మంచిగా ఉన్నావు అనుకోవడం కానీ ఇదమ్మా నీ అసలు రూపం అనే సెన్స్లో అన్యాయం చేసి అవుట్ చేసిందండి ఈ రీతు గారు. అన్యాయం క్లియర్గా. ఇక్కడ భరణి గారు తప్పేంటంటే అడగకపోవడం, ఎందుకు వీళ్ళకి అడగడం ఇంక బొక్క అనేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు ఫస్ట్ టైం. ఇక్కడ ఇంకోటి చూడండి, స్టాప్ ఇట్ అయింది కదా, అవుట్ అని చెప్పింది కదా శ్రీజ, ప్రియా.
ఇప్పుడు ఏం తెలుసా, శ్రీజాప్రియ గారు ఏం కనపడవండి వాళ్ళకి, కళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా జడ్జిమెంట్లు బాగానే పాస్ చేస్తారు కదా. అక్కడ అనేం జరిగిందని అడగట్లా, గ్రూప్ గేమ్ అవుట్ అనగానే వీళ్ళు అవుట్ అనగానే వీళ్ళందరూ హ్యాపీగా క్లాప్స్ కొట్టి సూపర్ సంచాలక్ అంటున్నారు, సూపర్ సంచాలక్. తర్వాత ఇక్కడ తనుజ గుడ్ అండి, తనుజ అడిగారు అదేంటి ఎలా అవుట్ చేస్తారు, ఎలా అవుట్ అయిందంటే చెప్పట్లా. తర్వాత ఈవిడ అడిగింది సంజన ఎట్లా అవుట్ అయిందంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, స్టాప్ ఇట్ అన్నప్పుడు పూజ అసలు స్టాప్ ఇట్ ఎందుకన్నా బజర్ తర్వాత స్టాప్ ఇట్ చేయాల్సిందంటే లేదు అవుట్ మీకు చెప్పనంటుంది. ఎవరికి చెప్పట్లా, అంత రౌడీజం చేసింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ అన్యాయం ఏంటంటే బజర్ అవుట్ అయిన తర్వాత బజర్ తర్వాత అవుట్ చేయాలి కదా, ఆయన భరణి గారిని అవుట్ చేసేసారా, ఆ రౌండ్ అయిపోవాలి కదా, ఇంకా ఆ రౌండ్ మళ్ళీ కంటిన్యూ చేయించింది చూసారా. ఆ రౌండ్ కంటిన్యూ చేయించి ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ అన్యాయం ఏంటి తెలుసా, ఆ రౌండ్ కంటిన్యూ చేయించి ఆ రౌండ్ టైంకి ఆల్రెడీ డెమాన్ ఎక్కువ పెయింట్ ఉంది, ఇమాన్యుల్ అండ్ డెమాన్ ఆడుతూనే ఉన్నారు. యాక్చువల్గా రౌండ్ అయిపోవాలా, ఎందుకంటే ఆయన భరణి గారిని అవుట్ చేసినప్పుడు చాలాసేపు ఆడిన తర్వాత క్లియర్గా ఆ రౌండ్లో ఇమాన్యుల్ అండ్ డెమాన్లో డెమాన్ క్లియర్గా ఎక్కువ ఉంది, ఇమాన్యుల్ తక్కువ ఉంది. ఈ రౌండ్లో డెమాన్ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అయితే భరణి గారిని రౌండ్ మధ్యలో వెళ్ళిపోయారు, బజర్ కొట్టిన తర్వాత ఒకరు వెళ్ళాలి కదా, ఇక్కడ డెమాన్ వెళ్ళిపోతే ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వాల్సింది. అక్కడ ఆ పర్టికులర్ టాస్క్లో ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వాల్సింది నా దృష్టిలో. కానీ మధ్యలో భరణి గారిని పంపించారు కదా, అప్పుడు వీళ్ళు ఎందుకు ఆడిపించారు నాకు అర్థం కదా. ఈ రౌండ్లో ఎవరు అవుట్ అంటే భరణి గారు అంటుంది, వీళ్ళిద్దరిని ఆడిపించి మళ్ళీ అదేంటి నాకు అర్థం. ఆ టైంకి వచ్చి డెమాన్కి ఎక్కువ ఉండింది, అలా చేసింది. మళ్ళీ ఇక్కడ ఒక అన్ఫేర్ అనిపించింది నాకు. తర్వాత సరికి కామనర్స్ అందరూ సోపప్ అనేసి లేచి హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎవరు అడిగినా కూడా ఆవిడ రీజన్ చెప్పాలి, అరుస్తూ ఓవర్గా మాట్లాడారు రీతు గారు. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేసిందండి మళ్ళీ టాస్క్. నెక్స్ట్ కంటిన్యూ చేసి ఇమాన్యుల్ వాళ్ళిద్దరిలో మోసం చేసేసి ఇమాన్యుల్ వాళ్ళిద్దరు కాకుండా భరణి గారు అవుట్ అని చెప్పేసింది. తర్వాత ఈ రౌండ్లో డెమాన్దే తక్కువ ఉంది, అది కూడా రాసున్నా. లాస్ట్ రౌండ్ అండి, డెమాన్ కలర్ విసురుతున్నాడు, డెమాన్ను కలర్ విసురుతున్నాడు అనేసి ఇమాన్యుల్ అంటాడు. అది ఇమాన్యుల్ కలర్ విసలేదు, ఇతను ఇలా కొడుతుంటే అతను కూడా పూయడానికి ట్రై చేసినప్పుడు చేతిలో జారేసి కొంచెం ఎగిరిపడింది, తప్పేం లేదు ఇమాన్యుల్. ఇమాన్యుల్ గుడ్ ఫైట్ అండి, కష్ట పెడుతున్నాడు, మామూలు ఫైటర్ కాదు. డెమాన్ మాత్రం అనేసి ఓవర్ చేస్తున్నాడు. ఓవర్ ఇన్ ది సెన్స్ అతను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడులే, ఎందుకంటే బలవంతుడు కాబట్టి. గుడ్. డెమాన్ పవన్ కూడా ఈరోజు సూపర్ అండి. రీతు చౌదరి తప్పు చేసింది కానీ డెమాన్ పవన్ తప్పు చేయలేదు. డెమాన్ పవన్ బాగా ఆడాడు, కష్టపడ్డాడు, క్యాప్టెన్సీ గెలిచాడు. టూ గుడ్ అండి. ఈ డిజర్వ్స్ అప్లాస్. టూ గుడ్ అంతే. ఇక్కడ రీతు విన్నర్ ఎవరంటే డెమాన్ పవన్ అని చెప్పింది. నెక్స్ట్ క్యాప్టెన్ డెమాన్ అండి. ఓకేనా, హ్యాపీ అండి. ఇది అయిపోయిన తర్వాత రీతు చౌదరి వెళ్ళి యాక్చువల్గా డెమాన్ పవన్ కావాలని మనకు ఆల్రెడీ క్లియర్ కనపడుతుంది. లాస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ గెలవాలనుకున్నదంట, అది ఒకటి చెప్పింది. తర్వాత ఎందుకు ఏడ్చిందో భయంకరంగా గుక్కపెట్టి కన్నీళ్ళు రాలేదు కానీ గుక్కపెట్టి పెద్దగా ఏడ్చేసిందండి. ఇది క్లియర్ డ్రామాలాగా అనిపిస్తుంది, ఫేక్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది అనే సెన్స్లో వెళ్ళి ఏడ్చేస్తుంది. ఈవెన్ ప్రియ గారు కూడా అంటారు రీతు ఇదేదో బయటికి వేరే రాకపోద్దాం అన్నట్టుగా. తర్వాత భయంకరంగా ఏడుస్తుంది కళ్యాణ్ ముందు. క్రొకడైల్ టీయర్స్ అనిపిస్తుందండి, క్రొకడైల్ టీయర్స్. అది క్లియర్గా మొసలి కన్నీరు, లేకపోతే అక్కడ ఏం లేదండి. ఊరికే మోసం చేసింది, అన్యాయం చేసింది, డెమాన్ గెలిపించాలని చెప్పి భరణి గారికి అన్యాయం చేసింది, ఎవరికి చెప్పలేదు, రూల్ లేదు, ఏదో క్లియర్గా కనపడదు. 100 మంది ఉంటే 100 మందికి తప్పు అనిపించే సంచాలక వర్స్ట్ సంచాలక అండి ఈరోజు. ఇదమ్మా నీ అసలు రూపమని. దీంతో పాటుగా క్లియర్గా వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు అడగని మొఖాలు సో అదేంటి విషయం. ఇక ఈ వీడియో కంప్లీట్ అయింది, మైక్ మధ్యలో ఆఫ్ అయింది, అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, మా వాడు చూడలేదు. కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.